చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళ ఏంటి మీ మీద కామెంట్స్ చేస్తున్నారు, గెటప్ సీన్ కి యాటిట్యూడ్ పెరిగింది, చిరంజీవి గారి లాగా నించుంటున్నాడు, చిరంజీవి లాగా మాట్లాడుతున్నారు, కొంచెం పోజులు ఎక్కువైపోయింది అని చెప్పేసి విన్నా నేను. స్టఫ్ దొరికినట్టే అందరికి, దాని ఆర్టికల్ రాసేసుకుంటున్నారు. మీడియాకి అది భోజనం అయిపోయింది. నన్ను తింటారు ఇప్పుడు. ఆ లుక్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, అన్నయ్య క్యారెక్టర్ కానీ, ఆ కద్దర్ వేసుకున్నప్పుడు ఏమనిపించింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్లో చూసినప్పుడు కద్దర్ డ్రెస్లో, ఎందుకంటే ఆయన చాలా ఇయర్స్ బ్యాక్ చూసాం మనం అట్లా. ఆ స్పెట్స్ పెట్టుకొని, ఆ చిన్న వైట్ హెయిర్, అది కద్దర్ డ్రెస్లో అలా నడుచుకుంటూ వస్తే బాబోయ్ టైగర్. నిజంగా ఇన్నేళ్ళ నా ఈ ప్రయాణంలో ఆ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేంది. అసలు నేను నిజంగా వెళ్ళానా, నిజంగా కలిశానా, నిజంగా ఆయనతో కూర్చున్నాను పక్కన, ఏంటిది నాకు అసలు ఇప్పటికీ నమ్ముద్దాం అట్లా. ఇది ఒక్కటే గుర్తుంటుందిరా నీకు? బట్ చాలా మందికి గాడ్ ఫాదర్లో సేనాని పాత్రలో సల్మాన్ గారిని చూసాం కదా, చాలా మంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని పెట్టుంటే సినిమాకి అసలుకి మొత్తం స్క్రీన్స్ చినిగిపోతాయి అన్నమాట. ఓవరాల్ గా చూసుకుంటే ప్రమోషన్స్ లో మీరే ఎక్కువ హైలైట్ కనిపించారు నాకు. బ్రహ్మ ఇదే వినిపిస్తుంది మాకు ట్రైలర్ లో. గాడ్ ఫాదర్ ఎలా వస్తుందంటే ఆ పేరు విన్నప్పుడు గూస్ బంప్స్ అన్నమాట. तेरे बड़े भाई के बड़े भाई का गॉडफादर. అంటే 2.5 hours మూవీ 2 minutes ట్రైలర్ లోనే అర్థమైపోతుంది గట్టి కొట్టబోతుంది ఏదో అని. ఎందుకు ఏటీవీ ఏంటి? ఏ ఛానల్? సుమన్ టీవీ. వద్దురా రే. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, అవ్వబోతారు అంటే ఏం చెప్పగలరు మీరు? కలిసి వచ్చేసారు కాబట్టి. వాళ్ళే నిర్ణయించాల్సింది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డార్లింగ్ స్ట్రగ్లింగ్ పీరియడ్ అనేది లైఫ్లో మర్చిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్స్ తెలియంది, ఎవరికి తెలియంది. సూసైడ్ థాట్స్ వచ్చినాయి నాకు. నిజంగా ట్రాక్ నిజమేనా మీరు అన్న ట్రాక్? లవ్ ట్రాక్. ఎస్. స్టేటస్ అక్కడ ఎందుకు ఆ చీర అలాగే ఉంది. సో కింగ్ ఈజ్ బ్యాక్. నన్ను ఒక మూమెంట్లో పొగిడారు. అంటే డిజిటల్లో వచ్చే ఒక యాంకర్ని పొగడాల్సిన అవసరం లేదు ఆయన స్థాయి. అవును. అంతే, చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు అంతే. హాయ్, వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. ఇప్పుడు మన షోకి వచ్చే గెస్ట్ గురించి చెప్పాలి అంటే, నటనలో తనకు తానే సాటి, విభిన్న పాత్రలు చేయటంలో తనకు ఎవరు రారు పోటీ. ఎస్, ఈ 2 సెంటెన్స్తో ఇండస్ట్రీని ప్రజెంట్ అండ్ కుమ్మేస్తున్నారని చెప్పేసుకోవచ్చు బుల్లితెర మీద. అండ్ గాడ్ ఫాదర్ రిలీజ్కి రెడీ ఉంది కాబట్టి ఆల్రెడీ తెలిసి మీకు ఏ సినిమా రిలీజ్ అయినా కానీ సుమన్ టీవీలో ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఆ సినిమాకి. సో మరి ఇంకా అన్నయ్య ప్రమోషన్స్ అంటే ఇంకెలా ఉంటాయో చెప్పనక్కర్లేదు కదా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ గెటప్ సీను గారు. So welcome to my show. Thank you so much darling. Thank you so much. So please be seated. మొత్తానికి ఇలా కుదిరింది గాడ్ ఫాదర్ దేవాల ఇలా అయింది. సో ఎనీహౌ ఫస్ట్ మా ఛానల్కి వచ్చావు, మన ఛానల్కి వచ్చావు, అండ్ దట్ టు గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ కనుక ఒక చిన్న గిఫ్ట్ నీకు ఓలివ్ షాప్ నుంచి. అన్నయ్య గాడ్ ఫాదర్. ఎస్, అన్నయ్య గాడ్ ఫాదర్, మీకు గాడ్ ఫాదర్, మాకు గాడ్ ఫాదర్, ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్, చాలా మందికి గాడ్ ఫాదర్. థాంక్యూ. సేమ్ టైం వన్ మోర్ గిఫ్ట్ హ్యాంపర్. ఇది మీ ఇంట్లో డైలీ గుర్తొస్తా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ గాడ్ ఫాదర్. హాయ్ శ్రీను గారు. ఇప్పుడు చెప్తున్నా గార్లు ఎందుకు మన పరిచయానికి, మన దీనికి మనకున్న ఈ ఫ్రెండ్షిప్ దీని కొద్ది మనం డార్లింగ్స్. ఓకే, చెలేగా కాదు, అక్కడ షోలో బాగా హైలైట్ అయింది. అది షో, అది ఇది ఇంటర్వ్యూ, అది వేరే, ఇది వేరే. సూపర్. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చెప్పాలని కాదు, చెప్పాలంటే బుల్లితెరకి ఈ రోజున ఎలా అయిపోయిందంటే ఒక నవరస కళ
రసికుడు ఎవరైనా ఉన్నారు అంటే రసికుడు. మీరేనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా మొన్న నేను చూశాను 9 గెటప్స్ చేశారు కదా మీరు. 8 గెటప్స్ ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు 2 కళ్ళు సరిపోలేదు చూడటానికి, నిజంగా Thank you. చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి కమల్ హాసన్ గారు దశావతారం చూసినట్టు అనిపించింది మా అందరికి కూడా. నిజంగా నాకు భయమే. లేకపోతే నా 2 గెటప్, మిగతా 2 గెటప్లు గోవింద్ ఆయన నార్మల్ గెటప్ కదా, దాన్ని మనం నార్మల్గా ఏం చేస్తాం, గెటప్ ఉండదు కదా, అది ఎందుకు వేయలేదు. జార్జ్ బుష్ గెటప్ వేద్దామంటే దానికి చాలా మెటీరియల్ కావాలి, పైగా చాలా వర్క్, అది కష్టం అని వదిలేసాం కదా. మనకు వచ్చింది చేతనైంది చేసి ఉన్న పేరుని కాపాడుకుంటే చాలు, ఇంకో చేతగాని దేశం అనవసరం పేరు పుట్టుకోవడం అని చెప్పి అది చేయలేదు అంతే. కానీ మేము ఇందు గెటప్లో వేయడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. సూపర్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఓకే. మా శ్రీను డైరెక్టర్ వల్ల అది అయిపోయింది. చాలా మంది అనుకున్నారు ఎప్పుడేస్తాడు మనోడు ఈ క్యారెక్టర్, ఎప్పుడేస్తాడు ఈ మొత్తం రోల్స్. నేనే చాలా సార్లు అనుకున్నాను. థ్యాంక్ యూ. ఫైనల్లీ నిజంగా గెటప్ సీను అనేది ఎవరు పెట్టారో తెలియదు కానీ గెటప్ సీను అనేది మీకే సార్థకం అవుతుంది, ఎవరికి వల్ల కాదు అది. థ్యాంక్ యూ. హైలీ ఇంపాసిబుల్ అంటే చెప్పాలని కాదు, ఎందుకంటే నాకు మీరు బాగా తెలుసు. ఇప్పుడు ఇంతకు మించి మిమ్మల్ని పొగడాల్సిన అవసరం నాకు లేదు, ఇంకా పొగిడితే లావ్ అయిపోతాం, ఇంకా లావ్ అయిపోతాం. సూపర్. ఎనీహౌ మీ జర్నీ చూస్తుంటే అందరికి హ్యాపీ అనిపిస్తుంది, అండ్ మోరోవర్ మీ ఫ్యామిలీకి ఇంకా ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది. అవన్నీ పక్కన పెడితే మనం లాస్ట్లో వద్దాం. ఈరోజు గాడ్ ఫాదర్ ఎస్ చాలా బరువెక్కిపోయిన ఒక హృదయంతో అండ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అందరూ కూడా ఆడియన్స్. నిజంగా అన్నయ్యని ఒక బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేసామో, ఒక మాస్ ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు చిరంజీవి గారు, ఆ కద్దరు వేసుకున్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఆ డైలాగ్ స్వాగ్ చెప్పేటప్పుడు ఎలా ఉండేది, ఇవన్నీ గుర్తు వస్తున్నాయి మాకు. అండ్ ఆ సినిమాలో యాక్ట్ చేశారు, పార్ట్ ఆఫ్ గాడ్ ఫాదర్ మీరు కూడా. ఈరోజు ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా? ట్రైలర్, సాంగ్ అన్ని రిలీజ్ అయ్యాయి, అసలు మామూలు వైబ్ లేదు. అండ్ వెయిటింగ్, మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. అర్జెంటుగా థియేటర్లో చొక్కాలు చింపుకొని అరుస్తూ విజిల్లు కొడుతూ కేరింతలతో సినిమాని ఎంజాయ్ చేసి, అంటే ఆల్రెడీ పాజిటివ్ వైబ్ ఉంది సినిమా అంతా. సో వెయిటింగ్ అనమాట ఫ్యాన్స్ అందరు. సో రేపు నాకు తెలిసి అక్టోబర్ 5వ తారీఖున ఇది మనకి అంటే మనకి ఆవిష్కరించబోతున్నాం ఆ విజువల్స్ అన్నీ. ఎలా అంటే ఆ ఫ్యాన్స్ చేసే కేరింతలు అవన్నీ మామూలు ఉండదు. రేపు మార్నింగ్ కూడా వెళ్తున్నాం 7:30 షోకి. సో సిటీ మార్ అంతే. దసరా నాకు తెలిసి ఒక 10-15 డేస్ ముందే వచ్చింది అనిపించింది. అవును. పైగా ఇంకోటి ఏంటంటే నేను ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. ఓకే. దానికి చాలా హ్యాపీ. అసలు ఆయన కాంబినేషన్ ఉన్నా లేకపోయినా ఆయన సినిమాలో అలా అలా కనిపిస్తే చాలు అనుకునే అభిమానులు, ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. సో నేను అది 150 సినిమా చేస్తున్నప్పుడు నేను చూసా ఆ లొకేషన్స్, చాలామంది ఆర్టిస్టులు రావడం, అన్నయ్య ఒక చిన్న క్యారెక్టర్ ఏదైనా అలా వచ్చా వెళ్ళిపోతాం అన్నయ్య మీ సినిమా కనిపించాలని. అలా నేను ఆ సినిమాలో చేస్తున్నప్పుడు అది చూస్తామంటే ఎంత అదృష్టవంతుడు సినిగా అని నేను అనుకునేవాడు అనమాట. అది బికాస్ ఆఫ్ ఆయన అప్పటి నుంచి కూడా ప్రోత్సహిస్తూనే వస్తున్నారు ప్రతి సినిమాలు. డైరెక్టర్గా చెప్పడం, వీలైతే చూడండి సీనుకి మంచి క్యారెక్టర్ ఉంటే చూడండి వీలైతే అని చెప్పడం, అసలు నిజంగా ఆయన సంస్కారానికి ఆయన వ్యక్తిత్వానికి దగ్గర నుంచి చూస్తే, అంటే నేను ఇందాక పెట్టాను, పోస్ట్ కూడా పెట్టాను, ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు అభిమానించేవాడిని, ఆరాధించేవాడిని. రీసెంట్గా ఆయన దగ్గర నుంచి చూసిన తర్వాత ఆయన వ్యక్తిత్వం, ఆయన సంస్కారం చూస్తే భక్తుని అయిపోయాను నిజంగా. ఆయన స్థాయిని మర్చిపోయి నాకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీపి అనుభూతులు ఇచ్చారు. ఓకే, నిజంగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అండ్ చాలామంది ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మా సీను లక్కీరా, మా సీను అదృష్టవంతుర్రా, అందుకనే చిరంజీవి గారితో కంటిన్యూగా సినిమాలు పడుతున్నాయి, చిరంజీవి గారితో ఒక ఎలాంటి అంటే తెలియని ఒక అనుబంధం ఏర్పడింది, ఇవన్నీ అనుకుంటాం. కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళ ఏంటి మీ మీద కామెంట్స్ చేస్తున్నారు, గెటప్ సీన్కి యాటిట్యూడ్ పెరిగింది, చిరంజీవి గారి లాగా నించుంటున్నాడు, చిరంజీవి లాగా మాట్లాడుతున్నారు, కొంచెం పోజులు ఎక్కువైపోయింది అని చెప్పేసి విన్నా నేను. పోజులు ఎక్కువ యాటిట్యూడ్ ఇమ్మీడియట్ గా బస్ బుక్ చేస్తారు తెలుసు కదా. ఇమ్మీడియట్ బస్ బుక్ చేసి రామాజీ గారు ఇంకా అన్నారు కదా, అది యాక్చువల్లీ ఆర్టికల్ వచ్చేసింది. అవును, ఆయన బేసికల్ గా ఎనీ ఆడియో ఫంక్షన్ లో చిన్న ఏడిపించి సరదా టీస్ చేస్తూ మా ట్రోల్ చేస్తూ ఉంటారు కావాలని. సో అలాగే ఆయన సేమ్ నాతో కూడా నన్ను ఏడిపించడం కోసం సరదాగా అన్నమాట, నీకు ఎక్కువైపోయింది బాగా అన్నయ్యలో నుంచి ఉంటున్నావు పోజిస్తున్నది సరదాగా అన్నారు అనమాట. దానికి తెలుసు కదా మన స్టఫ్ దొరికిందట్టే అందరికి, దాన్ని ఆర్టికల్ రాసేసుకుంటున్నారు. ఆయన చాలా అరే మంచి అక్కడి నుంచి వచ్చావు, అసలు నిజంగా చాలా గొప్ప విషయం అన్న టైప్లో దాన్ని అలాగా సరదాగా ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ అన్నారు అనమాట. అంతే, అంతకు అది భోజనం అయిపోయింది. నన్ను తింటారు ఇప్పుడు, నిజమే కదా అని వేసుకుంటాం కదా, ఏదో ఒకటి ఉండాలి కంటెంట్ రాసుకుని ఏం చేస్తాం, మనం ఆపలేము, ఆపాలన్నా కష్టం ఈ టైంలో, కష్టం. సో గాడ్ ఫాదర్ ఆ లుక్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, అన్నయ్య క్యారెక్టర్ కానీ, ఆ కద్దరు వేసుకున్నప్పుడు
ఏమనిపించింది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్లో చూసినప్పుడు ఖద్దర్ డ్రెస్లో? ఎందుకంటే ఆయన చాలా ఇయర్స్ బ్యాక్ చూసాం మనం అట్లా. అవును, చాలా వెయిట్, చాలా ఒక ఫెరోషియస్ లుక్ అనమాట. అది దూరం నుంచి చూస్తూ ఉంటే అసలు ఆ స్పెట్స్ పెట్టుకొని ఆ చిన్న వైట్ హెయిర్, అది ఖద్దర్ డ్రెస్లో అలా నడుచుకుంటూ వస్తే బాబోయ్ టైగర్, వేరే వేరే వైపు అది. ఆయన చూస్తూ ఉంటే అసలు దగ్గర నుంచి చూస్తే అసలు మాటలు రావు. ఆయన ఐస్ అలా చూస్తూ ఉండిపోతాం. ఆయన మన వైపు లుక్ ఇచ్చారు వెంటనే మనం అలా తప్పుకుంటాం అనమాట. ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వలేం ఆయన సార్కి నిజంగా. అసలు చాలాసార్లు ఆయన మాట్లాడుతూ ఉంటే నేను అలా అటు చూసుకొని లాస్ట్లో చూసేవాడిని. నన్ను చూడరా, నేను మాట్లాడుతున్నాను కదా చూడరా అనేవాళ్ళనమాట. మన వల్ల కాదు. చాలా హ్యాపీ అసలు. ఇంకా మాటలు రావట్లే, చాలా చెప్పాలనిపిస్తుంది కానీ దాంట్లో ఉండిపోయా. ఇంకా ఆయనతో ఆ జర్నీ అది అబ్బా ఇప్పటికీ మర్చిపోలేని ఒక అనుభూతి. ఆయనతో సినిమా స్క్రీన్ షేరింగ్ కానీ ఈ కరెక్ట్గా ఒక 1 వీక్ 29th 28th వైజాగ్ పిలిపించి అక్కడి నుంచి బెంగళూరుకి ప్రైవేట్ జెట్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బై కార్ అనంతపూర్ వెళ్ళి అనంతపూర్ టు మళ్ళీ కార్లో హైదరాబాద్కి రావడం. ఇది నిజంగా ఇన్నేళ్ళ నా ఈ ప్రయాణంలో ఆ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేంది అసలు. అదంతా పక్కన పెడితే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ముంబై ప్రైవేట్ జెట్, అక్కడ సల్మాన్ ఖాన్ గారికి పరిచయం చేసి నేను నిజంగానే సార్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, అమ్మో కొంచెం దూరంగా ఉందని చెప్పి నేను దూరంగా వెళ్ళిపోయినట్టు. సార్ ఇలా వెతికి సీన్ రారా అని చెప్పి పరిచయం చేసి గెటప్ సీన్ అని మంచి ఆర్టిస్ట్, యాక్టర్, కమెడియన్, నాకు బాగా ఇష్టం అని చెప్పి పరిచయం చేశారు. ఓకే, ఆయనకి ఏం అవసరం అని చెప్పండి. ఆయన 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 రేంజ్ ఏంటి, ఆయన స్థాయి ఏంటి, నన్ను పక్కన పెట్టుకుని తిప్పుతూ ఉంటే ఒకలాగా అనుకుంటారు కదా, అవి ఏమీ పట్టించుకోకుండా నిజంగా ఆయన సంస్కారం అంతే. మేమందరం చాలా జెలస్గా ఫీల్ అవుతున్నాం తెలుసా ఈ విషయంలో. మా మిస్సెస్ కూడా అదే అంది, నేను చాలా జెలస్గా ఫీల్ అవుతున్నాను. చిరంజీవి గారు కనిపిస్తే ఒకసారి చూడాలనో, కుదిరితే ఒక పిక్ తీసుకోవాలనో, ఒక హాయ్ చెప్పాలనో, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలనో కోరుకుంటాం. నువ్వు భోజనం చేసేసి ఆయనతో పాటు చార్టర్డ్ ఫ్లైట్లో మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి అక్కడి నుంచి ఆయన కార్లో వచ్చి ఈ జర్నీ అసలు ఎలా అంటే ఇండస్ట్రీకి వచ్చినా కానీ మనం అందరం చూస్తున్నా కానీ ఇలాంటి జర్నీ అనేది ఎవరికి జరగబోదు కూడా. నేను ఇప్పటికీ చెప్తున్నా కదా, ఆ దాంట్లో ఉన్నా, ఇంకా ఆ మాన్యాలో ఉన్నా, అసలు పోవట్లేదు. నేను నిజంగా వెళ్ళానా, నిజంగా కలిసానా, నిజంగా ఆయనతో కూర్చున్నాను పక్కన, ఏంటిది నాకు ఇప్పటికీ నమ్ముద్దాం అట్లా. అదంతా పక్కన ఏంటిది, మొన్న భరత్ ఫోన్ చేసి, అరే సీను నీకు ఏదైనా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి ఏదైనా ఇది అయిపోయి నువ్వు అన్నీ మర్చిపోయినా ఇది ఒక్కటే గుర్తుంటుందిరా నీకు మతిమరుపు వచ్చేసి బ్రెయిన్ మొత్తం పోయి ఏమున్నా కానీ ఇది ఒకటి మాత్రం గుర్తుంటుంది. అప్పుడు నేను వైజాగ్ వెళ్ళాను సార్తో, అక్కడి నుంచి ప్రైవేట్ జెట్లు వెళ్ళాను, అక్కడి నుంచి అనంతపురం వెళ్ళాను, ఇవన్నీ చెప్తావు, మిగతా అన్నీ మర్చిపోతారా? ఆ టైపు జ్ఞాపకం ఇది. చాలామంది నన్ను ప్రేమించే వాళ్ళు, నేనంటే బాగా ఇష్టం వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేసి అసలు ఎంత లక్కీరా నువ్వు, అసలు లక్కీ పర్సన్ రా నువ్వు అని. నిజంగా ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలండి, చిరంజీవి గారిని పరిచయం అవ్వడానికి, ఆయన నన్ను సినిమాల్లో రిఫర్ చేయడానికి ఈరోజు ఈ ప్రయాణం ఎంతవరకు జరిగిందంటే, అది ఫస్ట్ జబర్దస్త్ వల్ల దాంట్లో ఉన్న నాగబాబు గారు జడ్జిగా ఉన్నప్పుడు అది సాధ్యమైంది. ఆయన ప్రతిసారి నా పేరు చెప్పడం, స్కిట్ అయిపోయింది నా పేరు చెప్పడం, ఆయన నన్ను బాగా అప్రిషియేట్ చేయడం, ఇవన్నీ అలా అలా వెళ్తూ లాస్ట్కి అన్నయ్య దగ్గరే చెప్పారు, ఇలా గెటప్ సీన్ అన్న బాగా చేస్తాడన్నయ్య చూడండి అని చెప్పి. ఆ తర్వాత ఆయన చూడడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి అలాగా 150లో క్యారెక్టర్ ఇప్పించడం జరిగింది. సో ఇదంతా నాకేంటంటే నాగబాబు గారు నన్ను పరిచయం చేయడం వల్లే. నిజంగా ఈ సందర్భంగా నాగబాబు గారు చాలా 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 థ్యాంక్స్ చెప్పుకున్నా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు లేకపోతే ఈ పాటికి ఇవన్నీ ఉండేవి కాదు, నాకు ఈ జ్ఞాపకాలు ఉండేవి కాదు. నిజంగా జబర్దస్త్లో నడుస్తుంది, హ్యాపీ చేసుకుంటున్నాం, కానీ ఏంటంటే ఆయన వరకు వెళ్ళి ఒక ఆర్టిస్ట్ని సపరేట్గా పేరు పెట్టి పరిచయం చేసింది మాత్రం నాగబాబు గారే. సో దీని అంతటికీ కారణం నాగబాబు గారు. సో గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ ఎంత గట్టిగా ఉన్నాయో, ఇంకొక వైపు గెటప్ సీన్ ప్రమోషన్స్ కూడా అంత గట్టిగా వెళ్తుంది. నిజంగా తెలుసా నేను చేసింది చిన్న క్యారెక్టరే. చిన్న క్యారెక్టర్కి నన్ను అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి తిప్పుతున్నారంటే, యాక్చువల్లీ చెప్పాలంటే దీనికి సంబంధం లేకుండా ఆయన తీసుకెళ్తున్నారు అంతే. సినిమాలో క్యారెక్టర్ చేశాడనే కాకుండా తీసుకెళ్తాం, వాడికి ఏదో ఒక జ్ఞాపకం ఇవ్వాలి, ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా అన్న ఇదే. నిజంగా అసలు
ఎక్కడ ఏ మాట చెప్పి తొలుద్దామని చెప్పి ఎక్కువ మాటలు రావట్లే. ఓకే. ఈ హడావిడిలో ఈ ప్రేమ ఎక్కువైపు ఏదైనా మాట్లాడేసి పుచ్చుకున్నాను, మళ్ళీ వెనక్కి తీసుకోలేం. సో నా వల్ల అవ్వట్లేదు, నా కంట్రోలింగ్ అవ్వట్లేదు. నాకు పుచ్చుకుని ఏం మాట్లాడేస్తాం అని భయం వేస్తుంది నాకు. ఓకే. అసలు ఆయనతో నిజంగా చెప్పే కదా, ఆయన దగ్గర నుండి ఆయన మాటలు, ఆయన వ్యక్తిత్వం, ఆయన బిహేవియర్ అన్నీ చూస్తే చాలా చాలా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి మనం నిజంగా. అసలు మామూలు ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం అయింది. మీరు కామన్గా అందరిలో మంచి పాయింట్స్ ఉంటాయి, అంతకు మించి ఆయనలో అబ్జర్వ్ చేసిన ఒక పాయింట్ అంటే స్ట్రాంగ్గా లైఫ్ లాంగ్ నాకు ఉపయోగపడింది ఇలాంటి వ్యక్తి అనే పాయింట్ అంటే ఏమని చెప్తారు సార్? అందరికీ గౌరవం విలువ ఇస్తారు ఆయన. ఓకే. ఆల్మోస్ట్ చిన్న ఆర్టిస్ట్ కాదు, పెద్ద ఆర్టిస్ట్ కాదు, టెక్నీషియన్ కాదు, అందరికీ, ప్రతి ఒక్కరికి అది బాగా నచ్చుతుంది నాకు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ప్రియారిటీ, ఫ్యామిలీకి ఎంత బాగా చూసుకుంటారో నిజంగా మనం అది చూసి నేర్చుకోవాలి. ఒక ఓన్లీ యాక్టింగ్, పర్ఫార్మెన్స్, డ్యాన్స్ ఇవే కాదు, ఆయన ఆఫ్ స్క్రీన్ కూడా మనం స్ఫూర్తి తీసుకోవాల్సిన చాలా ఉన్నాయి ఆయన దగ్గర. గౌరవం కానీ, విలువ కానీ, సంస్కారం కానీ, వ్యక్తిత్వం కానీ, ఇవన్నీ అసలు ఫెంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ. అంటే మామూలుగా 2-3 సినిమాలు చేసి మనం బయటికి వెళ్ళగానే వాళ్ళ మీద అది చేయడం ఇవి చేయడం చేస్తాం కొన్నిసార్లు, బస్ట్ అయిపోయి. అసలు ఇన్నేళ్ళ సుదీర్ఘమైన ప్రయాణంలో ఇన్ని చూసి, ఇన్ని కోట్లాది మంది అభిమానులు ఉండి బయటికి వెళ్తే కొన్ని వేల మంది మీద పడిపోతూ ఉంటే అసలు ఇప్పటికీ ఆయన అలాగే ఆ స్వభావాన్ని అలాగే, అసలు ఆ ప్రవర్తన, ఆ స్వభావం నిజంగా అసలు గ్రేట్. అవి చూసి నేర్చుకోవాలి నిజంగా, ఇవన్నీ ఇన్స్పిరేషన్ మనకి. బట్ గాడ్ ఫాదర్లో ఒక డైలాగ్ ఏ రేంజ్లో ఎలివేట్ అయిపోయిందో అందరికీ తెలుసు. అవును. రాజకీయాలకు నేను దూరం కావచ్చు కానీ రాజకీయాలకు నేను దూరం కాదు, రాజకీయాలకు నేను దూరం వచ్చాను కానీ రాజకీయం నన్ను దూరం చేసుకోదు, రాజకీయాలు నా నుండి దూరం అవ్వలేదు. ఈ డైలాగ్ విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇచ్చారుగా ఒకటి ఇచ్చారుగా, సెన్సేషన్ ఇచ్చారు కదా. అంటే చాలా బయటకు వచ్చి అది మాట్లాడి ఇది మాట్లాడి ఏదో వచ్చేసి ప్రమోషన్ చేయాలి. బట్ ఆ రోజు అనిపించిందంటే ఆయనకున్న స్టామినా, ఆయనకున్న పవర్ ఏంటంటే ఒక ఆడియో నోట్ చాలు అనిపించింది. జస్ట్ ఫోన్లో రికార్డ్ చేసి అలా పెడితే అసలు మీడియా మొత్తం దాని మీద డిబేట్స్. అంటే ఎక్కడ బటన్ వేయాలో కరెక్ట్గా తెలిసిన ఇది అద్భుతంగా వెళ్ళింది అది. దాని తర్వాత స్పీచ్, అనంతపురం స్పీచ్ వచ్చారు, కూర్చున్న తర్వాత లైట్గా చినుకులు పడుతున్నాయి, ఆ కింద గొడుగు పట్టుకొని ఉన్నారు. కొంచెం ఎక్కువ అవుతుంది, యాజ్ పర్ షెడ్యూల్ పరంగా కొంచెం ముందుకు వచ్చి పైకి వచ్చారు. పైకి వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటే అసిస్టెంట్ గొడుగు పెట్టాడు, ఇలా పెడితే గొడుగు తీరా అన్నారు. రెండోసారి పెట్టి తీరా. ఆయన ఇంటెన్షన్ ఏంటి, అక్కడ అభిమానులు అందరూ తడుస్తున్నారు, నేను గొడుగు పట్టుకుని మాట్లాడితే నేను ఇచ్చే విలువ ఏంటి, గౌరవం ఏంటి వాళ్ళకి, గొడుగు వద్దు నాకు, నేను తడుస్తూ మాట్లాడుతాను, వాళ్ళు నా కోసం తడుస్తున్నారని చెప్పి తడుస్తూ మాట్లాడారు. అబ్బా అసలు నిజంగా ఆ వర్షం పడడం వల్ల ఇంకా హైలైట్ అయిపోయింది స్పీచ్. అంత ఎనర్జీ, అంత మామూలుగా ఎప్పుడు ఆయన సాధారణంగా తొందరగా టెంపో పెంచరు వాయిస్. ఆ రోజు చూస్తే వర్షం వాళ్ళు అలా నిలబడడం వల్ల, చైర్లు ఇలా పెట్టుకొని నిలబడడం వల్ల జోష్ పెరిగిపోయింది సార్కి. దాంట్లో కూడా నాకెవరు గాడ్ ఫాదర్ లేరు అనుకుంటున్నారేమో, ఉన్నారు నా అభిమానులే నా గాడ్ ఫాదర్స్ అని. అభిమానులకి ఒక స్టేటస్ ఇచ్చారు, గర్వంగా చెప్పుకునే స్టేటస్ అది. అండ్ ఇంకొకటి బేసికల్గా ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు నేను మీకు మైక్ ఇచ్చాను అనుకోండి, మీరు ఒక పెద్ద యాక్టర్, మీరు మాట్లాడగలరు, కానీ మీరు మాట్లాడే మాట అనేది ఎన్ని కోట్ల మందికి రీచ్ అవుతుందో కూడా చాలా ఇంపార్టెంట్. అవును. ఆచితూచి మాట్లాడాలి, అనర్గళంగా మాట్లాడాలి, అవును, ఫ్యాన్స్ని ఉద్దేశించి మాట్లాడాలి, బాబోయ్ చాలా ఉంటాయి అక్కడ. నేను చెప్తాను అంటే కరెక్ట్గా బెంగళూరులో దిగిన తర్వాత కారులో వెళ్తున్నాం, సార్ ఏమైనా ప్రిపేర్ అవుతారు సార్ అంటే, ఇలా వెళ్తున్నారు కదా మాట్లాడాలి కదా, ఏమైనా ప్రిపేర్ అవుతున్నారు సార్ అంటే, చూస్తారా లాస్ట్ మూమెంట్లో ఎక్కేటప్పుడు చూద్దాం, ఎందుకంటే అనంతపురం నేను చాలా రోజులు అయిపోయింది ఇటు వచ్చి, ఎప్పుడో పార్టీలో ఉన్నప్పుడు అటు వచ్చి అలా వచ్చాం, బట్ చూద్దాం అని చెప్పి స్పీచ్ అంతా స్పాంటేనియస్గా చెప్పింది స్పీచ్. అది ఏమనుకోలే మధ్యలో అలా కూర్చుంటే అక్కడ కరెక్ట్గా కర్ణాటక బార్డర్ దాటగానే ఒక 3,000 మంది వచ్చేసి కారు మీద పడిపోయి దబ్బా కొట్టేస్తుంటే సార్ మాత్రం ఇలా అంటున్నారు. నేను టెన్షన్ పడిపోతున్నాయి, ఎక్కడ అద్దాలు పగిలిపోతాయా ఏంటని. అది దాటంగానే సార్ ఎలా ఉంటున్నారు సార్, ఇంత శాంతంగా ఎలా ఉంటున్నారు సార్ అంటే, ఇది ఏముందిరా, ఇది చిన్న ట్రెజర్ లాంటిది, ఇలాంటివి చాలా చూసాం, అలవాటు అయిపోయింది అని అన్నారు. నిజమే కదా, అంతే. ఆయన ఎటువంటి చూసుంటారు, అలాంటి టైంలో ఆయన ఎలా ఉన్నారనేది ముఖ్యం. అసలు ఫ్యాన్స్కి అసలు పండగ ఆయన ఇలా అంటూ ఉంటే.
ఆయన ఎక్కడ బెరుకు లేకుండా ఇలా అంటూ ఉంటే అందరూ అన్నయ్య అన్నయ్య జై చిరంజీవి అని చెప్పి బయట నుంచి అరుపులు. ఓకే. భలే హ్యాపీ అనిపించింది. ఒక నాతో వస్తే ఇలా ఉంటుందిరా, నీకు కావాలి, నువ్వు ప్రజెంట్గా ఉండలేకపోతున్నావు కదా. లేదు సార్, అసలు అంటే నేనేంటంటే నా బాధ అంతా ఏంటంటే అన్నయ్య నన్ను విడదీశారు, అక్కడి నుంచి విడదీశారు. నేను యాక్చువల్గా అక్కడ ఉండి కదా నేను అరవాలి, నేను అన్నయ్య అన్నయ్య అని చెప్పి నన్ను లోపల కూర్చుని పెట్టేసి ఇలాగుంటా. ఒక్క సెకండ్ అన్నయ్య, ఇది ఒకటి జరిగింది తెలుసా. ఇది ఎప్పుడంటే 150 ఎప్పుడు రిలీజ్ తర్వాత వెళ్ళాం అన్నయ్య బర్త్డే తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్తే మా జబర్దస్త్ ఆర్టిస్ట్ అందరం కలిసి వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత అందరం కూర్చున్నాం. సార్ నమస్తే సార్, నమస్తే సార్ అంతే. అందరికీ ఛాయలు తెప్పించారు, స్వీట్స్ తెప్పించారు, బిస్కెట్స్ అవన్నీ తెప్పించారు, తిన్నాం అందరం. అలా సైలెంట్గా ఉండి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మిమ్మల్ని చూసి అది అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉంటే నాకు ఎందుకో చాలా చాలా డ్రైగా ఉంది ఫీలింగ్. అసలు మెగాస్టార్ దగ్గరికి వచ్చి మనం ఆయన దగ్గరికి వచ్చి ఇంత సైలెంట్గా ఇంత డీసెంట్గా, అబ్బే ఎక్కడ సెట్ అవ్వట్లేదు మనకి, మనది మాసు, మనది మాసు కదా. సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, నాకు ఎందుకు ఇది నచ్చట్లేదు సార్, ఇలాగా ఒక్కసారి సార్ ఏంటి ఆడవాలనిపిస్తుంది సార్ అన్నారు. మెగాస్టార్ గట్టి మా వాళ్ళు అందరూ అందుకున్నారు ఇంకా ఇది అన్నారు సార్. నిజంగానే కదా, ఆయనకు కూడా చాలా బోరింగ్గా ఉంటుంది అలా సైలెంట్గా ఉంటే. గట్టిగా అరిచే వరకు ఆయనలో మళ్ళీ చూసి ఓకేరా చాలు. అదొకటి ఇన్సిడెంట్. ఒక బర్త్డేకి గోడ ముందు నుంచొని అందరూ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వెళ్ళినప్పుడు బయట నుంచి గట్టిగా అరుస్తున్నాను. ఆయన గోడ లోపల నుంచి ఇలా వచ్చి అందరికి అభివాదం చెప్తున్నారు. చెప్తూ ఎవరిదో వాయిస్ బాగా డిస్టర్బ్ చేస్తుందని చెప్పి ఇలా చూశారు. నేను గట్టిగా అరుస్తున్నా బయట నుంచి, సీను లోపల రా మళ్ళీ తీసుకురండి అని చెప్పి లోపల తీసుకొచ్చారు మళ్ళీ. అసలు అదొకటి. ఎన్నో జ్ఞాపకాలు. ఆచార్య షూటింగ్ అప్పుడు కూడా నా వాయిస్ ఒకళ్ళది బాగా పాడైపోయింది. ఇలా వస్తుంది వాయిస్. ఏంట్రా మిమిక్రీ చేస్తున్నావా కొత్త గెటప్ప అని సరదాగా కామెడీ చేశారు. చేసిన తర్వాత లేదు సార్ వాయిస్ పోయింది సార్ అంటే, అవునా ఓకే అని చెప్పి అయిపోయింది. సాయంత్రం ప్యాకప్ అయిన తర్వాత లోపల కూర్చున్నా. లోపల క్యారవాన్లో మేకప్ తీసుకుంటున్నాను. మేకప్ తీసుకుంటా ఉంటే బౌన్సర్ వచ్చి డబ్బా డోర్ కొట్టి సార్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అర్జెంట్ అని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళిన తర్వాత సార్ కార్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. కార్ ఎక్కారు. సార్ కార్ అంటే నా కారు కూడా తెచ్చాను సార్, ఆ కారు మేము వాడికి ఇచ్చేసి సరే సార్ అని చెప్పి మా వాడికి ఇచ్చేసాను. ఫస్ట్ టైం ఫస్ట్ జర్నీ ఆయనతో పక్కన కూర్చొని జర్నీ చేయడం, అక్కడి నుంచి కోకాపేట నుంచి ఇంటి వరకు అలా వస్తూ ఉంటే ఫస్ట్ టైం ఆయన దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకున్నా, ఎలా ఉండాలి అని నేర్చుకున్నా, ఎలా జీవితాన్ని లీడ్ చేయాలని నేర్చుకున్నా. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పారు కొన్ని, నాకు ఉపయోగపడేవి చాలా వరకు. అలా వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఇంటి దగ్గర ఆగాను. ఇంటి దగ్గర ఆగకముందు ఒక మాట అన్నారు, సీను ఇక్కడి వరకు రావాలంటే ఒక టాలెంటే కాదు, అన్నీ క్యాల్కులేట్ చేస్తాం, అన్నీ ఉండాలి, ప్రవర్తన బాగుండాలి, నిజాయితీ ఉండాలి, అన్నీ ఉండాలి. అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు, టాలెంట్తో పాటు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఉన్నావు. అండ్ ఇంకోటి, నీకు ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ ఎనీ హెల్ప్ నేను నీకు ఉన్నాననే సంగతి మాత్రం మర్చిపోద్దు. ఎనీ టైం కాల్ మీ అని నా నెంబర్ నీ దగ్గర ఉంది కదా, ఉంది సార్. అప్పుడు పడపడ కన్నీళ్ళు కారిపోయి నాకు. కరెక్ట్ ఇంటికి దగ్గర రాగానే డోర్ తీసారు, డాక్టర్ ఉన్నారు, హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చారు. ఓకే, ఇది పొద్దున్న 2 సాయంత్రం 2 వేసుకుని నాన్ వెజ్ తినకు అని చెప్పి సారే చెప్పి, ఏంటి ఈ గ్యాప్లో డాక్టర్ చెప్పాడు, ఆయన వచ్చాడు, నాకు మా మెడిసిన్ తెచ్చాడు, ఒకరికి ఇవన్నిటికి దసీను లోపలికి వెళ్దాం, ఇల్లు చూద్దాం పద. వద్దు సార్ మిమ్మల్ని చూసి సరిపోయింది సార్, ఇల్లు ఏం చూస్తాను సార్, ఇంకా నా వాళ్ళు అవ్వట్లేదు సార్ అంటే కూర్చొని చెప్పి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర సోఫా చైర్స్ ఉంటే అక్కడ కూర్చొని పెట్టి టీ కాఫీ తాగుదాం అన్న, సార్ తాగుదాం. అలాగా అక్కడ ఇలాంటి జ్ఞాపకాలు ఇస్తూనే ఉన్నారు ఆయన. అసలు ఏంటో నిజంగా ఎప్పుడో చేసుకున్న, అంటే మా తల్లిదండ్రులు చేసిన అదృష్టం నిజంగా. మీరు బేసికల్గా చిరంజీవి గారి ఫ్యాన్ కదా? అబ్బో, వీరాభిమాని. నాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు మా ఊర్లో ఏంటంటే మా ఊరు నుంచి కలింగూడెం నుంచి ఆక్విడ్ వరకు వెళ్ళాలంటే అప్పటికి సెకండ్ రిలీజ్ అక్కడ ఆక్విడ్లో కూడా. సో మ్యాక్సిమం మన దగ్గర ఏం చేసేవాళ్ళంటే ప్రతి పండగకి 9 రోజులు 7 రోజుల పండుగలకి ఊర్లో అందరూ చందాలు తీసుకొని సినిమాలు వేసేవాళ్ళు. ఓకే, దాంట్లో చిరంజీవి గారి సినిమాలు బాగా స్టేట్ రౌడీ అని, ఖైదీ అని ఇవన్నీ వేసేవారు అనమాట. అప్పుడు ఆ ఖైదీ, ఆ స్టేట్ రౌడీ అవి చూసి యాక్టర్ అవుదామని ఇన్స్పిరేషన్ ఇచ్చింది కూడా ఆయనే. సో ఆయన ఫ్యాన్ అయ్యి
ఆయన స్టైల్లో నిలబడి ఆయనలాగా మాట్లాడి జబర్దస్త్లో ఆయన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అసలు చిరంజీవి గారి? 150 షూటింగ్ జరుగుతుంది అపోలో హాస్పిటల్లో. జరుగుతుంటే అలీ గారును సార్ అలా కూర్చున్నారు మానిటర్ దగ్గర. నేను దూరంగా ఉండి అలా చూస్తున్నా. మా బాస్ని చూశాను మొత్తం చూశాను. చూస్తుంటే ఆయన అలా చూసి ఏడి నాకు గెడప్ ఏడి అన్నారు. అలీ గారు అది అక్కడ ఉన్నాడు అని చెప్పి అన్నారు. దాసినా అని చెప్పి పరిగెట్టి వెళ్ళా కూర్చో అన్నారు. సార్ కూర్చో వద్దు సార్ పర్లేదు సార్ కూర్చో సీన్ ఏం కాదు సార్ వద్దు సార్ నేను ఉంచానా సార్ కూర్చుంటా సరే ఎలా కూర్చుంటో తెలుసు కదా ఆయన దగ్గర సీట్ చెప్పన్నా ఇలా కూర్చోడు కంఫర్ట్గా కూర్చో ఏం కాదు సార్ వద్దు సార్ ఇలా కూర్చుంటా సార్. ఏంటో అది అసలు ఆయన పక్కనున్నా ఆయన ఎదురున్నా అసలు మాటలు రావు. ఆయన గురించి మాట్లాడదామన్నా మాటలు రావు. అదేంటి ఇక్కడ మొత్తం స్టక్ అయిపోయినాయి అలా అంతా ఆయన మీద. బట్ ఆయనతో ఇంత జర్నీలో శ్రీను గారు ఎప్పుడైనా ఫ్యాన్స్ని ఉద్దేశించి కానీ ఫ్యామిలీని ఉద్దేశించి కానీ లేకపోతే ఏదన్నా ఇన్సిడెంట్ మనం చూసినప్పుడు ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత పెద్ద హోదాలో ఉన్నా మనకంటూ కళ్ళంబడి నీళ్ళు వచ్చే సిచ్యువేషన్ చాలా ఉంటాయి. అలా ఏదైనా గమనించారా మెగాస్టార్లో? మెగాస్టార్ గారి గురించి చాలా ఇలాంటివి చాలా మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు. ముఖ్యంగా ఏంటంటే నేను బయట కాకుండా సినిమాలో చూసినప్పుడు కూడా నాకు నాగబాబు గారు చెప్పేవారు. ఎలా ఉండేదంటారా సీను, అన్నయ్య మేమందరం మా పనులు మేము చూసుకుంటా ఉంటే రాత్రి 1 గంటకి 2 గంటలకి పొద్దున్న షూటింగ్ చేస్తూ అప్పట్లో రీల్ స్టంట్లు చేసేవారండి సార్. రీల్ స్టంట్లు ఈ నడుము దగ్గర కాళ్ళకి మోకాళ్ళకి దెబ్బలు తగిలేసి మోకాలు బెనికేసి మజిల్ పట్టేసి కాఫ్ మజిల్ పట్టేసి పాదం దగ్గర మొత్తం ఇవైపోయి కీసుకుపోయి అలాగా వచ్చి పాపం అంట 1 గంటకి 12 గంటలకి హాల్లో సోఫా దగ్గర అలా పడుకుని పోయారంట. ఆయన 2 ఇంజక్షన్లు తీసుకొని వచ్చేవారంట. మళ్ళీ పొద్దున్న 6:30 ఆ టైంకి మళ్ళీ షార్ట్కి వెళ్ళిపోయేవారు. అవి చెప్తా అంటే ఊరికే కాదు కదా మెగాస్టార్లు ఊరికనే అయిపోరు కదా అనిపించింది. ఎప్పుడు కూడా అసలు అడుగుతాం సార్ మాకు మీతో జర్నీ చేస్తుంటే ఒక హై మూమెంట్ సార్, మాకు ఇది ఎప్పటికీ మర్చిపోలేని హై మూమెంట్, దీని రిప్లేస్మెంట్ ఏది ఉండదు. ఇంకా మీకేంటి సార్ హై మూమెంటు, ఎలాంటి మీకు హై మూమెంట్ వస్తే అని సత్యదేవ్ అడిగాడు. అడిగితే నాకు హై మూమెంట్ అంతా ఏంటంటే నా ఫ్యాన్స్ని కలిసినప్పుడు నాకు హై మూమెంట్. ఎన్ని సినిమాలు చేసినా ఏం చేసినా నా ఫ్యాన్స్ లైవ్లో ఫంక్షన్లో కలిస్తే ప్రిలీజ్ ఈవెంట్ కానీ అప్పుడులో 100 days ఫంక్షన్తో కలిసారు. అది కూడా ఆయనకి విజయవాడలో జరిగిన ఆ సభ ఉంది కదా ఇంద్ర ఆ ఫంక్షన్ అసలు ఇసకేస్తే రాలని జనం అప్పుడు వచ్చిన హై మూమెంట్ని అసలు ఆయన ఎప్పుడు ఫ్యాన్స్ కలిసినా అదే హై మూమెంట్ అంటే ఆయనకి. వాళ్ళ కోసమే కదా ఇంత చేస్తున్నారు అసలు. బట్ ఇన్ని ఇయర్స్ జర్నీలో మెగాస్టార్ గురించి మీరు ఎమోషనల్ అయిన మూమెంట్ ఉందా ఆయన కలవక ముందు కానీ కలిసిన తర్వాత కానీ? చాలాసార్లు ప్రతి సినిమా నాకు బేసికల్గా నేను ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఏడ్చుండే. ఎలా అంటే ఇప్పుడు మనకి మాస్టర్ సినిమా ఉంది. మాస్టర్ సినిమాలో తను హీరోయిన్ చచ్చిపోయినప్పుడు కానీ ఠాగూర్లో జ్యోతిక గారు మొత్తం చచ్చిపోయి ఇలా గడ్డుతూ ఉంటారు. ఆయన ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు చూసి నాకు ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా నిజంగా అసలు జీవించేసినట్టు ఉంటుంది అసలు ఆ మూమెంట్లు చూసినప్పుడు. బయట ఆయన నేను బాగా ఎమోషనల్ ఏంటంటే ఆయన ఎప్పటి నుంచో అభిమానుల కోసం ఎంత ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు, వాళ్ళ కోసం ఏదైనా చేయాలని చెప్పి ఎప్పుడు కూడా చాలా వరకు 80% ఆఫ్ సర్వీస్ ఆయన చేసేది దానాలు కానీ ఇవి కానీ ఎప్పుడు కూడా బయటికి చెప్పుకోలేదు. ఆయన ఎప్పుడు చెప్పుకోలే, ఎక్కడ కూడా చెప్పుకోలే. అన్నీ చేస్తున్నా కూడా ఆయన ఏం చేశారు ఈయన ఏం చేశారు అని చెప్పి విమర్శలు ఇచ్చారు కదా. అప్పుడు నేను చాలా బాధపడ్డా. ఆయన పర్సనల్గా లొకేషన్ ఉన్నప్పుడు చాలామంది వచ్చి సార్ థ్యాంక్ యూ సార్, మా అమ్మాయికి సీట్ ఇప్పించారు, అయ్యో బాగుంది సార్, డబ్బులు ఇప్పించారు, థ్యాంక్ యూ సార్ అని చాలామంది వస్తూ ఉంటారు మాట్లాడుతుంటే మరి ఇవన్నీ అక్కడ తెలియట్లేదు ఏంటి అసలు అని చెప్పి అనుకున్నాను. సో అంత చేస్తున్నా ఆయన విమర్శించడానికి ఆ నోరు ఎలా వస్తుందో అర్థం కాదు నాకు ఒకసారి. ఆయన బేసికల్గా ఎవరిని విమర్శ చేస్తే దాన్ని ప్రతి విమర్శ చేయరు ఆయన. అవును, అలా ఊరుకుంటారు అంతే, ఎవడు మానాడు పోతాడులే అని. ఆయన మంచితనం కాపాడేసింది అంతే. అలాగా ఈవెందో మీరు ఈ విషయం చెప్పారు కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు ఈ జనరేషన్లో మనం వింటున్నాం, తెలియని వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేస్తారు, తెలియదు మనకి. అవును. బట్ 1980s 90sలో కూడా నేను చెన్నైలో ఆల్మోస్ట్ చాలా మంది ఆర్టిస్టులు ఇంటర్వ్యూ చేశాను, ఒక 100 పైగా పాత వాళ్ళని.
వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఈయన ద్వారా లబ్ధి పొందారు. నిజం. చివరాకర్లో వాళ్ళకి ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ వస్తే ఒక సినిమా రెమ్యూనరేషన్ వస్తే ఆ కట్టకట్టేలా ఇచ్చేవాళ్ళంట. అప్పుడు 100 రూపీస్ నోట్స్ కదా, ఒక 50,000 లక్ష వస్తే ఇది తీసుకెళ్ళిపోయి మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండండి, అలా చాలా మందికి ఇచ్చేసేయాలంట. అది చూసి నాకు ఆయన మీద గౌరవం ఇంకా పెరిగిపోయింది. ఆయన చిన్న స్థాయిలో చేయరు, మళ్ళీ హెల్ప్ ఆ, చిన్న స్థాయిలో చేయరు, చేస్తే లక్షల్లో ఉంటుంది, లక్షల్లో ఉంటుంది, అది చెప్పుకోరు. అవును. బట్ మొత్తానికి అయితే నాకు ఒకసారి ఒక షోలో శ్రీదేవి డ్రామా కంపెనీలో శ్రీను ప్రసన్న డైరెక్టర్స్ వాళ్ళు సాంగ్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారి గురించి, బాలయ్య బాబు గురించి, అందరి గురించి వాళ్ళు మన సినిమా హీరోలు, మన తెలుగు సినిమా హీరోలు ఏమేమి చేస్తున్నారని చెప్పి ఒకటి చేశాను అనమాట. దాంట్లో లాస్ట్లో ఒకటి చెప్పాం, చాలామంది ప్రముఖులు వాళ్ళు చేసిన హెల్ప్ని, సాయాన్ని చెప్పట్లేదు బయటికి. దానివల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము చెయ్యాలి అని ఉంటుంది కదా, అది పోతుంది, ఆ కనెక్ట్ అయిపోతుంది, డిస్కనెక్ట్. ఇక్కడ ఏదైనా చెప్పాలని చెప్పి ఒక డైలాగ్ రాసుకున్నాం అనమాట. మనం చేసిన సాయానికి ప్రచారం లేకపోయినా పర్వాలేదు, కానీ సమాచారం మాత్రం ఇవ్వండి అని చెప్పాను. ఆ వర్డ్ బాగా నచ్చింది సార్కి. ఓకే, చాలా బాగా నచ్చింది. భలే చెప్పేసాను. ఎస్, ప్రచారం లేకపోయినా సమాచారం ఉంటే 10 మంది దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. సో అలాగ అన్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యేవాడిని ఆ విషయంలో మాత్రం. సార్తో ట్రావెల్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీలో ఏమైనా చేంజెస్ కనపడ్డాయా? అంటే నువ్వు బిఫోర్ ఉండేదానికి ఫ్యామిలీతో ఇప్పుడు ఉండేదానికి ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు ఆయన. నిజంగా చాలా, ఆయన ఇచ్చినట్లు ఏ స్టార్ హీరో ఎవరు. ప్రతి ఒక్క కుటుంబ సభ్యున్ని ఆయన మీద ఎంత శ్రద్ధ ఉంటుందో అంతకు మించి శ్రద్ధ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ మీద ఉంటుంది, అందరి మీద. వాళ్ళ కుటుంబంలో ఎవ్వరికి ఏం కావాలో అవన్నీ చేసి పెట్టుకుంటూ అందరిని ఒక మంచి పొజిషన్లో పెట్టి, అసలు ఓ వృక్షం ఆయన వేసిన పాతే కదా అందరికి. నిజంగా అసలు నాగబాబు గారికి ప్రాణం అన్నయ్య అంటే. బట్ చాలా మందికి గాడ్ ఫాదర్లో, సేనాని పాత్రలో సల్మాన్ గారిని చూసాం కదా, చాలా మంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని పెట్టుంటే సినిమాకి అసలుకి మొత్తం స్క్రీన్స్ చినిగిపోతాయి అన్నమాట. కానీ నిజంగా నేను వెయిట్ చేస్తున్నా, ఇద్దరు కలిసి అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్ కలిసి చేస్తే ఉంటుంది. అప్పుడెప్పుడో కెమెరాలో కనిపించారు శంకరాది ఎంబీబీఎస్లో అక్కడ, కానీ ఒక సినిమా పడితే ఉంటుంది. అసలు సినిమా చూస్తారు ముందు ఆడియన్స్, స్క్రీన్లు చించేస్తారు. నిజంగా నాకు తెలిసి అందుకే పెట్టలేదు అనిపిస్తుంది ఇక్కడ. లేదు, 100% పడుతుంది అనిపిస్తుంది నాకు ఎందుకు. ఎక్కడో ఒకటి పడితే అది వెళ్ళిపోద్ది. అంటే బేసికల్గా అనుకున్నారంట కదా ఫస్ట్ ఆయన్ని తీసుకుంటే బాగుంటుంది. ఏమో తెలియదు, నిజంగా తెలియదు నాకు అని కూడా. కానీ అనుకోవడం బాగుంది కదా, అసలు చాలా బాగుంది. అసలు కలిసి చేస్తే వాళ్ళిద్దరు కలిసి చేస్తే నువ్వే క్యారెక్టర్ చేయాలి, మూడో తమ్ముడుగా చేసి సీట్లో కూర్చొని విజులు కొట్టే పాత్ర తప్పించి మనకి పాత్రలు అవసరంలా, మన కేవలం కల్పిత పాత్ర, ప్రేక్షక పాత్ర. సల్మాన్ గారు ఎంత ప్లస్ అవుతారంటే ఏమని చెప్తారు మీరు విన్నదాన్ని బట్టి? ఎందుకంటే మీరు ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఎంటైర్ యూనిట్తో కూడా అన్ని చోట్ల. సల్మాన్ ఖాన్ గారిది బేసికల్గా మనకి లూసిఫర్లో ఏదో ఆయన వచ్చి ఇంకేదో హెల్ప్ చేసేది ఉందంట కదా. సో అక్కడ రావాలంటే ఒక మెగాస్టార్కి హెల్ప్ చేయడం అంటే ఇంకో మెగాస్టారే కావాలి కదా. సో అందుకని ఆయన పెట్టారు. ఓకే, మ్యాచ్ అవ్వాలి. సో డెఫినెట్గా ఆయనకి హెల్ప్ చేసే క్యారెక్టర్ అంటే సల్మాన్ ఖాన్ గారు అంటే ఇంకా అలా ఉంటుంది, ఈక్వల్ లెవెల్లో. అంతే అంతే. భలే బాగుంది. పరిచయం చేస్తా. ఓ మై గాడ్, ఏంటో ఇప్పటికీ అది కలయా ఫోటో చూసినప్పుడు నిజమే. ఓవరాల్ గా చూసుకుంటే ప్రమోషన్స్ లో మీరే ఎక్కువ హైలైట్ కనిపించారు. ఇప్పుడు రేపు సినిమా చూస్తారు, అరే సీనిగా నువ్వు చేసిన ఇంత క్యారెక్టర్ దానికి ఎంత ప్రమోషన్స్ ఎందుకురా నీకంటే, అది ఓన్లీ అన్నయ్యతో అలా వచ్చిపోయినా చాలు తెలుసా. చిన్న క్యారెక్టర్ ఏంటి, బుట్ట క్యారెక్టర్ కాదు కదా, ఆయన సినిమాలో యాక్ట్ చేయాలి అంతే. నాకు సత్యదేవ్ భయ్య. ఓకే, సత్యదేవ్ భయ్య అంటే నాకు బాగా పర్సనల్గా బాగా ఇష్టం, బాగా క్లోజ్ మేము బాగా. నేను ఎప్పటి నుంచో కోరుకునేవాడిని, సత్యదేవ్ భయ్య అసలు మామూలు ఇది కాదు, నాకు ఎందుకు ఎక్కడో ఒక ఇండియా లెవెల్లో కొడతాను అని చెప్పి ప్రతిసారి చెప్పాను అనమాట. అది ఈరోజు సారు ప్రెస్ మీట్లో ఇండియాలో ఒక ఫైనెస్ట్ యాక్టర్ అవుతాడు సత్యదేవ్ అని చెప్పగానే చాలా హ్యాపీ, నేను చాలా హ్యాపీ. నాకు మంచి ఆప్తుడు, ఆయన అలా పొడుతుంటే నేను ఫుల్ హ్యాపీ అయిపోయాను. పైగా ఈ సినిమాలో ఒక భారీ క్యారెక్టర్ చేస్తున్నాడు, దీంతో నాకు తెలిసి మనోడి క్యారెక్టర్ అలా పెరుగుతుంది.
నెక్స్ట్ అయినా వస్తున్నారు ఆ సీట్లోకి కొంచెం ఆగితే. అవునా? సూపర్ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్, నాకు చాలా చాలా ఇష్టమైన యాక్టర్ సత్యదేవ్ భయ్య. నేను విన్నది ఏంటంటే సత్యదేవ్ అన్న ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ చిరంజీవి గారిని మీరు చెప్పారు కదా ఇంతకుముందు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే అవును అవును. మన వల్ల కాదు ఐ పవర్ అని. ఆయనకి బేసికల్గా కాంటాక్ట్ లెన్స్ ఉన్నాయంట. ఫస్ట్ ఆపోజిట్ రోల్ అంటే ఎలా ఉంటుంది, తీసేసాడు, అవి తీసేశారు. బ్లర్ అయిపోయింది మొత్తం. ఇందా కూడా చెప్పాడు ప్రెస్ మీట్ లో, ఇక్కడ చిరంజీవి గారు ఉన్నారా, గెటప్ సీన్ ఉన్నారా కనిపించరు. ఇందాక మొన్న ఎక్కడ ముంబైలో అంటున్నారు అనమాట, వస్తా ఎలాగ ఇప్పుడు పార్ట్ 2 గాడ్ ఫాదర్ పార్ట్ 2 చేస్తే ఒకవేళ నెక్స్ట్ మరి నీ తర్వాత క్యారెక్టర్ ఎవరికి ఇద్దాం, పని చేద్దాం, నీ కొడుకు గెటప్ సీన్, అప్పుడు గెటప్ సీన్ విలన్ చేస్తా, ఓకేనా, కామెడీ చేస్తున్నారు ఆయన. ఓ ఇప్పుడు మీ సత్యదేవ్ అన్న కొడుకు. ఆహా, ఒకవేళ పార్ట్ 2 తీస్తే అంట, ఆ పార్ట్ 2లో ఇప్పుడు సత్యదేవ్ కొడుకు గెటప్ సీన్ అప్పుడు మెయిన్ విలన్ అయిపోతాడు. నాకు అరే ఎలా ఉంది, బాగుందా సార్, ఏంటి సార్ ఊరికే సరదాగా. చిరంజీవి గారిని పక్కన పెడితే బ్రహ్మ ఇదే వినిపిస్తుంది మాకు ట్రైలర్లో. గాడ్ ఫాదర్ ఎలా వస్తుందంటే ఆ పేరు విన్నప్పుడు గూస్ బంప్స్ అన్నమాట. ఎంత బాగున్నాయి చూడు పేరుని, బ్రహ్మ. ఇంగ్లీష్లో మనం గాడ్ ఫాదర్ అంటాం బ్రహ్మ గారిని. ఇప్పటి వరకు చూసాం మెగాస్టార్ ఇండస్ట్రీలో, ఇప్పటికి ఇండస్ట్రీకే బాప్ అంటే చిరంజీవి గారి పేరే చెప్పగలం, వేరే వాళ్ళు పేరు చెప్పలేం, రాదు కూడా. ఇంకా అది వేరే స్ఫూర్తి, ఒక ఇది పవరు, అదొక వైబ్, ఆరా. ఆయన ఎక్కడి నుంచో వస్తేనే ఇక్కడ అలర్ట్ అయిపోతాం మనం కదా, దట్ ఇస్ కాల్ ఆరా. అసలు బ్రహ్మ అనే క్యారెక్టర్ కూడా ఆయనకి ఇప్పుడు ఆయన స్టేటస్, ఆయన స్టేచర్ తాలూకు క్యారెక్టరేషన్ అది భలే ఉంటుంది. లూసిఫర్ దానికి దీనికి చాలా చేంజెస్ ఉన్నాయి. అవునంట, చాలా చేంజెస్ ఉన్నాయంట. నేను లూసిఫర్ చూడలే, చాలా చేంజెస్ ఉన్నాయంట. రేపు గాడ్ ఫాదర్ చూసిన తర్వాత లూసిఫర్ చూడాలనిపించదు, అంతే. ఏమనిపిస్తుంది ఇంకా. ఈ సినిమాలో మొత్తం ఐస్తో చాలా వరకు యాక్ట్ చేశారు సార్ చిరంజీవి. ఐస్తో ఐ థింక్ ఫస్ట్ టైం ఒక హీరోయిన్ లేకుండా, సాంగ్ లేకుండా, చిరంజీవి గారు అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం సాంగ్ డాన్స్లు. దీనికి ఒక ఆన్సర్ చెప్తున్నాడు మన సత్యదేవ్, కరెక్ట్ బాగాలే ఉంది. చిరంజీవి గారు చూడడానికే మన టైం సరిపోదు, చూస్తూనే ఉంటాం, ఇంక మళ్ళీ హీరోయిన్ అవి ఇవి మాకు ఎందుకే అన్నాడు. కరెక్టే కదా, ఎందుకంటే ఆయన హీరోయిన్ పెట్టారు కదా. ఆయన పెట్టాడు, మనం సాటిస్ఫైడ్, ఇంకేముంది సత్యవే. అంటే ఓవరాల్గా చూస్తే అంటే పొలిటికల్ డైలాగ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి మనకి ఈ సినిమాలో. అవును, అంటే 2.5 hours మూవీ 2 minutes ట్రైలర్లోనే అర్థమైపోతుంది గట్టిగా కొట్టబోతుంది ఏదో అని. అంటే కథ కోసం ఇలాంటి డైలాగ్స్ పెట్టాల్సి వచ్చిందా, లేకపోతే ఏదైనా పొలిటికల్ పార్టీస్ అనిపించినాయా? లూసిఫర్లో ఇంతే కదా. ఇది స్ట్రైట్ ఫిలింలో పెట్టారంటే అదొక ఆలోచన ఉండొచ్చు, కానీ అది లూసిఫర్లో సేమ్ పొలిటికల్ డ్రామా, ఎమోషనల్, ఒక ఫ్యామిలీ ఎఫెక్షన్, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. సేమ్ అంట కదా. అంటే కొంత మారింది, మారడం తెలియదు ఎగ్జాక్ట్గా ఏం మార్చారో, చూసిన తర్వాత అది చూస్తా ఒకసారి సరదాగా. బట్ అది నిజంగా పొలిటికల్ మూవీ. లూసిఫర్ అనేది పొలిటికల్ మూవీ, సో ఎగ్జాక్ట్ పొలిటికల్ డైలాగ్స్ కూడా అలాగే ఉంటాయంట. ఇక్కడ దాంట్లోనే సేమ్ ఇచ్చారు. లేకపోతే ఈయన దానికి అడాప్ట్ చేసి, సారుకున్న క్రేజు, సారుకున్న ఇది అడాప్ట్ చేసి సినిమాని చేశారు. డైలాగ్స్ కూడా అదిరిపోయినాయి. డైలాగ్స్ భోపాలన్న, లక్ష్మీ భూపాలన్న రాశారు ఒక డైలాగ్, ఇందాక సినిమాలో తీశారంట, డైలాగ్ చెప్పారు. ఒకసారి మీరు చెప్పండి. సత్యదేవ్ చెప్తారంట, ఆ కత్తులేంట్రా, అసలు ఆ ఐస్ ఏంట్రా, ఎవడో కత్తులు తయారు చేసినట్టు ఉన్నాయని చెప్పి. ఎంత బాగుంది కదా డైలాగ్ అసలు. ఆ కళ్ళు ఏంట్రా, ఎవడో కత్తులు తయారు చేసినలాగా షార్ప్ ఉన్నాయి. గూస్ బంప్స్ డైలాగ్ అది. అది పోయింది, దానివల్ల 3 scenes వచ్చినాయి అని చెప్పి ఇందాక డైరెక్టర్ గారు మోహన్ రాజు గారు చెప్పారు. ఓకే, ఆ ఒక్క డైలాగ్ 3 scenes రాశారంట మళ్ళీ. అంటే బేసికల్గా మొన్నటి వరకు కూడా జబర్దస్త్ కమెడియన్ గెటప్ చేయను, అన్ని గెటప్స్ చేస్తారు. మన లోకల్ కాకులు లాంటిది కూడా తీసేసారు. నిజంగా నేను ఆమె కన్నా బాగా చేసాడు అని ఇది పొగడతా నిజంగా కొంతమంది చెప్పారు, లోకల్ కాకులంటే బాగా చేశారు, ఆవిడకంటే బాగా చేయడం ఏంటి నాకు అర్థం కాదు. ఎందుకు ఏటీవీ ఏంటి, ఏ ఛానల్ సుమన్ టీవీ.
ఏంద్రో ఆవిడ ఇచ్చిందిగా రియాక్షన్స్ మధ్య మధ్యలో. అరే అరే ఏంట్రా రాంప్రసాద్ గారు, అరే ఏంట్రా రాంప్రసాద్ గారా, ఇది ఎక్కడ పిలుపు తల్లా, అరే ఏంట్రా రాంప్రసాద్ గారు ఏం చేస్తున్నారు, అరే వద్దురా రే. ఇది బేసికల్గా బిత్తిరి సత్యతో చేద్దామని క్యారెక్టర్ అనుకున్నా. ఓకే. బిత్తిరి సత్య ఎరగొడేస్తాడు. బోలాశంకర్ చేస్తున్నప్పుడు మనడు చేసాడు అనమాట, ఎరగొట్టేసాడు. ఈ క్యారెక్టర్ మనడితో చేపిద్దాం అనుకున్నా. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇమీడియట్గా మనం గెటప్ వేయాలి, కొంచెం డల్ ఉంది మంది, ఈ వారం గురించి బాగా ఇవ్వాలి, అదొకటి కొన్ని మిగతా ఇష్యూల వల్ల సరే నేను చేస్తానని చెప్పి చేయాల్సింది. లేకపోతే బిత్తిరి సత్య చేయాలి ఇది క్యారెక్టర్. ఓకే. మనోడైతే ఇంకా పీక్స్ ఉండేది, నెక్స్ట్ లెవెల్. అబ్బో చాలా బాగా చేస్తాడు. బట్ యు డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ. అసలు అక్కడ డౌటే లేదు. ఇంకా నేను ఒక 20 times చూసింటా. అది బాగా పేలింది అసలు. ఆవిడ నీ లోగులు కాగలాంటి చేసింది, కష్టపడింది ఏం లేదు, ఆవిడని తీసి రావడానికి చేసిన శ్రమ ఉంటుంది చూసా. ఓకే. ప్రశాంత్ ఫోన్ చేస్తే ప్రశాంత్ మన రాజేష్ భయ్ అని చెప్పి మన రాజేష్ భయ్ని పిలిపించి అక్కడెక్కడ ఉంటే మలక్పేటలో ఎక్కడ ఉంటే వాళ్ళు కారులో ఎక్కించుకొని వస్తామని, నేను రానురా ముందు డబ్బులు ఏంటి అది ఇది అని చెప్పి గొడవ చేస్తుంది ఆవిడ. చేస్తా ఉంటే మేనేజర్ ఫోన్ చేస్తే, రే నువ్వెవరా మధ్యలో ఎవరైనా నువ్వెందుకు ఫోన్ చేస్తున్నా రే, నువ్వు ఫోన్ పెట్టరా, నువ్వు మేనేజర్ రే, నాకు తెలుసా రే, నాకు నాగార్జున గారు తెలుసు, అందరూ తెలుసు, బాగా తెలుసు అని చెప్పండి ఏదో చేస్తుంది. కట్ చేస్తే మధ్యలో ఉండగానే వీళ్ళకి నమ్మట్లేదని చెప్పి వీడియో కాల్ చేయమన్నాం. వీడియో కాల్ చేయగటే నమస్తే, అరే నానా రే గెటప్ సీన్ బాగా రే, రాంప్రసాద్ రే ఆటో బాగున్నారా రే వస్తున్నారా, అప్పుడు నమ్మింది ఆవిడ. ఓకే. అప్పుడు నమ్మి వచ్చింది, అప్పుడు గొడవ పెట్టలేదు. వచ్చిన తర్వాత యాక్చువల్లీ స్కిట్లో కూడా స్కిట్ కరెక్ట్గా 5 minutes ఉందనగా 2 minutes ఉందనగా ఎంట్రీ ఆవిడది. మధ్యలో వచ్చింది ఆవిడ, మధ్యలో వచ్చింది వెనకాల నుంచి, ఇంక వచ్చేసింది కదా. ఆ స్కిట్లో మాత్రం రాంప్రసాద్ గారు పక్క నుండి ఆవిడకి గెటప్ సీన్ తెలుసు అని చెప్పి ఆడేవాడరా అవన్నీ మొత్తం అందించింది రాంప్రసాద్ అక్కడ. ప్రతి డైలాగ్ అసలు అది నాకు తెలిసింది. బిల్డప్ బాబే తర్వాత కొంచెం బాగా చిన్న ఇది ఇచ్చింది, బూస్టప్ ఇచ్చింది నాకు ఆ క్యారెక్టర్. బట్ బేసికల్గా జబర్దస్త్లో ఒక కమిడియన్ అనే కన్నా కూడా సినిమాలలో అన్ని వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న సీను అనే మాటకి నేను ఎక్కిపోయి, అది అదృష్టం అని చెప్పుకో. నాకు అలా ఆ క్యారెక్టర్లు అలా రావడం కానీ నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా జబర్దస్త్లో గెటప్ వేయాలనే ఆలోచన కూడా దానివల్లే. ఏంటంటే ప్రతి వారం మనం రెగ్యులర్గా కనిపిస్తుంది, తొందరగా బోర్ కొడేస్తాం. అవును. వారంకి ఒక గెటప్ వేసాం అనుకో, మన సినిమాలో నార్మల్గా కనిపిస్తే ఫ్రెష్గా కనిపిస్తాం, నార్మల్గా కనిపించినా కూడా. అప్పుడప్పుడు ఒక వీక్లో నార్మల్గా వస్తే మళ్ళీ ఇమీడియట్ గెటప్ వస్తాం. సో డెఫినెట్గా ఈ ఫేస్ అనేది బోర్ కొట్టకూడదని ఫిక్స్ అయిపోయా. సో అలాగా ఆ గెటప్ వేయడానికి కారణం అది నెమ్మది ఏంటంటే ఇంకా పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది. గెటప్ సీన్ పేరులోకి వచ్చేసింది, నా ఇంటి పేరుని డామినేట్ చేస్తుంది. జబర్దస్త్ కమిడియన్స్ కి సినిమా ఛాన్సులు రానివ్వరు అనే మాట ఒకప్పుడు ఉండేది. పూర్తిగా జబర్దస్త్ అనే కాదు, టీవీ ఆర్టిస్టులు వేరు, సీరియల్ ఆర్టిస్టులు, టీవీ ఆర్టిస్టులు వేరు, సినిమా ఆర్టిస్టులు వేరు అనే ఒక నానుడు ఉండేది. అప్పుడు అది బాగా నడిచేది. అది నవేడేస్ ఇప్పుడు మొత్తం ఇదైపోయింది, వ్యానిష్డ్. ఇప్పుడు యూనివర్సల్, అటు ఇటు వస్తున్నారు, ఇటు వెళ్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి కదా. సో అసలు ఇప్పుడు అవి అంటే అలాంటివి ఏం లేవు. లేకపోతే ఒకటే, మనలో సత్వ, మనలో స్టఫ్ ఉండాలి అంతే. స్టఫ్ లేకపోతే ఏం చేయలేం, స్టఫ్ ఉండాలి. రాంప్రసాద్, సుధీర్ కన్నా మీరే ఎక్కువ కనిపిస్తున్నారు ఇప్పుడు సినిమాలలో. రాంప్రసాద్ సినిమాలు రాస్తున్నాడు కదా, రాంప్రసాద్ 4 సినిమాలు రాస్తున్నాడు సింగిల్ కార్డ్. ఇప్పుడు రైటర్గా, ఒక పక్కన ఆర్టిస్ట్గా చేస్తున్నాడు. మా సుధీర్ 3 సినిమాలు హీరోగా చేస్తున్నాడు. గాలోడు, సాఫ్ట్వేర్, మన కాళిన్ సహస్ర, ఇంకో సినిమా సైన్ చేశాడు. వాడు హీరోగా సెటిల్ అవుతున్నాడు, బాగుంది. ఆడిది కూడా. మా సన్నీ సీరియల్ చేసుకుంటున్నాడు, షోలు చేసుకుంటున్నాడు, సైలెంట్ కిల్లరాడు. సాయంత్రం అవగానే బార్ ఓపెన్ చేసుకుంటాడు, ఆడిది బాగుంటుంది లైఫ్. సో మీ టీమ్ లీడర్స్లో 2 వీరాభిమానులు ఉన్నారు మెగా ఫ్యామిలీలో. గెటప్ సీను గారు, చిరంజీవి గారు, ఆది, పవన్ కళ్యాణ్ గారు. పరమ భక్తులు ఇద్దరిలో ఎక్కువ ఓట్స్ ఎవరికి పడతాయి? ఎవరికి వాళ్ళదే, ఎవరి మీద అమ్మినా వాళ్ళదే. నాకు బేసికల్గా ఆయన యాజ్ ఏ ప్రజాసేవకుడిగా బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు. ఆయన మనసు చాలా మంచిది, ఆయన ఆశయాలు వేరు, ఆయన గోల్స్ వేరు. అంటే ఆయన చెప్తూ ఉంటారంట, నాగబాబు గారితో చెప్పారంట ఒక మాట, చాలామంది వాళ్ళకి మనం తప్పించి ఎవరున్నారు, వాళ్ళ కోసం మనమే పోరాడాలి, మనమే కష్టపడాలి, వాళ్ళ కోసం ఈ జీవం పోయేంత వరకు నేను కష్టపడతానని చెప్పేవారు. గ్రేట్. అలాంటి డెఫినెట్గా చెప్తున్నా కదా, ఆయన ఉంటారు అంతే ప్రజల కోసం. అలాగే డెఫినెట్గా. వర్క్ చేశారు కదా మీరు? నేను వర్క్ చేయలేదు, నేను కలిశాను. నేను కలిశాను, జనసేనకి పనిచేశాను,
అప్పుడు వెళ్ళి క్యాన్వాసింగ్కి వెళ్ళాను. పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి. చాలా మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటి? ఫ్యాన్స్కి ఎందుకు ఈయన ఎంతగా నచ్చుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి ఆయన కలిసిన వాళ్ళకి తెలుసుకోవాలనిపిస్తుంది. ఓన్లీ మీరేం తెలుసుకున్నారండి? ఓన్లీ ఆయన మంచితనమే. ఓకే. మంచితనం అప్పట్లో చేసిన యూత్ఫుల్ సబ్జెక్టులు, బంగాళాఖాతంలో, తమ్ముడు, తొలిప్రేమ, అన్ని యూత్ఫుల్ లవ్ స్టోరీ, ఖుషిగా బద్రి. బద్రి. తర్వాత ఈయన వ్యక్తిత్వం తెలిసింది బయటికి, ఈ నేచర్ తెలిసింది, ఈ నిబద్ధత తెలిసింది బయటికి. సో దానివల్ల మోర్ అయిపోయింది, ఎక్కువైపోయింది, ఇంకా ఎక్కువైపోయింది. అసలు అది చాలా రేర్. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, అవ్వబోతారు అంటే ఏం చెప్పగలరు మీరు? కలిసి వచ్చేసారు కాబట్టి. చెప్తున్నా కదండి, వాళ్ళే నిర్ణయించాల్సింది, ప్రేక్షకులు, మన ప్రజలే. నేనైతే చూడాలనుకుంటున్నాను. ఇంకా ప్రజల నిర్ణయం, ప్రజల తీర్పు. ఎవరికి ఏం చేసినా ప్రజల కోసం కదా. సో బేసికల్గా ఇండస్ట్రీకి ఇంత మంచి ఆర్టిస్ట్ ఇచ్చారు మీ అమ్మ నాన్న. మాకు మీ ఫ్యామిలీ గురించి ఎక్కడ ఎవరికి తెలియదు. అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ నాన్న ఊర్లోనే కలింగూడెంలో ఉంటారు. సో ఇక్కడికి ఒక 3 నెలలు వచ్చి వెళ్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏంటంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్. ఓకే. ఇక్కడ నేల, ఇక్కడ గచ్చు, ఇక్కడ వాటరు, ఇక్కడ ఎయిర్ పడదు. వచ్చిన ప్రతిసారి హాస్పిటలైజ్డ్ ఇద్దరు. సో వాళ్ళకి ఏంటంటే 3 నెలలు 4 నెలలు అక్కడ ఉండిపోవడం, మళ్ళీ మధ్యలో 1 మంత్ రావడం, అన్నయ్యల ఇంట్లో, నా ఇంట్లో, అక్క వాళ్ళ ఇంట్లో, ఇలాగా ఉంటారనమాట. సో మ్యాక్స్ ఏంటంటే వాళ్ళకి స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన గాలి అవనంటే మా ఊరే. అక్కడే ఉంటారు హ్యాపీగా. మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. ఈ మధ్యలో నేను కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఎప్పుడు వెళ్ళాం, ఎప్పుడో మా ఊర్లో జాతర జరిగితే వెళ్ళాను ఒకసారి. మళ్ళీ ఈ మంత్లో వెళ్ళాలి. నలిపేస్తారేమో కదా పోతే? అదేముండదు. అంటే చిన్నప్పటి నుంచి చూసింది మా శ్రీను, మన సీనువే కదా అన్నట్టు ఉంటుంది ఊర్లో. అదేముండదు. ఏం చేస్తారు నాన్నగారు? నాన్నగారు వ్యవసాయం, ఇప్పుడు ఏం లేదు. ఓకే. హ్యాపీ రెస్ట్, మంచిగా విశ్రాంతి తీసుకుంటున్నారు హాయిగా. మీ స్కిట్లు చూస్తారు. బేసికల్గా వాళ్ళకి ఏంటంటే గెటప్ సీను, ఇడు ఒక ఆర్టిస్టు, ఇడు ఇది అని వాళ్ళు తెలియదు. ఓకే. అమ్మ నాన్నకి తెలియదు, అంత తెలియదు. వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసే అంత ఇది కాదు. వాళ్ళు ఏంటంటే ఒక మంచి, అంటే దాన్ని ఏమంటారంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వాళ్ళకి పెద్దగా ఈ సినిమా, ఈ తాలూకి ఇవన్నీ తెలియదు అని. వాళ్ళకి వస్తున్నాడా, టీవీలో వస్తున్నాడు, టీవీలో వచ్చావు కదయ్యా, చూసానయ్యా, అంతే. చాలా బాగా చేసావు క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ బాగా చేసావు అని తెలియదు. అది నాకు ఇంకా మంచిదేంది. లేకపోతే నా కొడుకు ఇది, నా కొడుకు అది అని ఏముండదు ఇంట్లో. హ్యాపీగా రే సీను కూర్చో, అన్నం తిను, ఎక్కడికి వెళ్ళిపోయి బయటికి తినరా, ఇలా ఉంటుంది. నాకు అది ఇష్టం. ఓకే. నన్ను ఎప్పుడైతే కొడుకులా కాకుండా ఆర్టిస్ట్లో చూసాను నాకు మామూలు ఉండదు. నాకు ఇష్టం ఉండదు అది. బేసికల్గా మీది లవ్ మ్యారేజ్ కదా? నాది లవ్ మ్యారేజ్. సిస్టర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ సక్సెస్ని? సుజాత నిజంగా చెప్పాలంటే తన నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా అదృష్టం యాడ్ అయింది. నా ఫిల్మ్ కెరీర్ కానీ, నా టీవీ కెరీర్ కానీ పరిగెట్టింది కొంచెం. తన ఎంకరేజ్మెంటు, తనని అర్థం చేసుకున్న తీరు. నేను అంతకుముందు టీవీ నైన్లో పనిచేసేవాడిని. పెళ్ళికి ముందు టీవీ నైన్లో ఒక 5 years చేశాను. ఒక పక్కన సినిమాలు ట్రై చేసుకుంటూ, అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేస్తూ, అవన్నీ చేసుకుంటూ. ఆ టైంలో నాకు పరిచయం అయింది. పరిచయం అయిన దగ్గర నుంచి, మ్యారేజ్ అయిన తర్వాత దగ్గర నుంచి ఇంక నేను వెనక్కి చూసుకోలే. ఎంతో కొంత ఒక మిడ్ రేంజ్లోనే మంచిగా నా ఫ్యామిలీని అందరినీ బాగా చూసుకుంటున్నాను. నా కెరీర్ని హ్యాపీగా వెళ్తుంది, సాఫీగా వెళ్తుంది. తన వల్లే. తను ఈ మధ్యన కూడా తను ఇండిపెండెంట్గా జాబ్ మానేసింది. సాఫ్ట్వేర్ తను జాబ్ మానేసి ఒక 4-5 years అవుతుంది. అప్పటి నుంచి కూడా గార్మెంట్స్ ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది. బొటిక్ సుజిశ్రీన్ కలెక్షన్ అని. తన దాంట్లో బిజీ ఉంది హ్యాపీగా. తనే బాస్ దానికి ఇప్పుడు. సో షీఈ్ వెరీ, అంటే చాలా హ్యాపీ. ప్రతిసారి అంటది, నువ్వు నిజంగా ఎక్కడో నా అక్కతో ఎక్కడో తొక్కేవు ఏమండి మీరు, ఎందుకంటే లేకపోతే ఆయన చిరంజీవి గారు మిమ్మల్ని అంత బాగా చూసుకోవడం ఏంటి, అంత రిసీవ్ చేసుకోవడం ఏంటి, నాగబాబు గారు మీతో అలా ఉండడం ఏంటి, నిజంగా చాలా అదృష్టం. మ్యారేజ్ డేకి అప్పుడు నాది మ్యారేజ్ డే ఉంటే తీసుకెళ్ళా సార్ దగ్గరికి. తీసుకెళ్తే సారు వీడియో కాల్ చేసి మరి మేడంకి, సూర్యకమ్మ గారు ఇంట్లో లేకపోతే ఫోన్ చేసి, ఆ బట్టలు ఎక్కడ పెట్టాం, అక్కడ పెట్టాం, ఇవి ఎక్కడ పెట్టాం, ఫోన్ చేసి అవన్నీ తీసి మాకు పెట్టారు ఆ రోజున. సార్ ఒక్కరే ఉన్నారు ఇంట్లో అప్పుడు. పెట్టి నేను వచ్చేస్తుంటే సీను, ఇప్పుడు కాదు, ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్ ఎగ్జాక్ట్లీ, సీను మనం విజయవాడ వెళ్తున్నాను సరదాగా, చార్టెడ్ ఫ్లైట్, నేను తీసుకెళ్దాం అనుకుంటున్నాను రా సరదాగా రా అని చెప్పి అప్పుడు అన్నారు.
అది నెమ్మదిగా ఏదో బిజీలో పడి మర్చిపోయారు. అది మళ్ళీ ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని వాడికి మాట ఇచ్చాను కదా అని చెప్పి తీసుకెళ్ళారు. సూపర్. అది ఎప్పుడు మర్చిపోరు. ఒక మాట ఇస్తే మాటే అంతే అయింది. ఇంట్లో ఎవరిది ఉంటుంది పై చేయి? మా చెల్లెల్లో మీద ఇంట్లోనా? నాదే. తెలుసు. మీరేం చెప్తారా? లేనా అదే. అంటే ఒక అండర్స్టాండింగ్, కొన్ని సందర్భాల్లో తగ్గాలి, కొన్ని సందర్భాల్లో నెగ్గాలి. తను అంతే, ఇద్దరిది పరస్పరం 50-50 అనుకోండి. మరి అంత డామినేషన్ అంటే ఏం డామినేట్ చేస్తాం? ఎక్కడైనా ప్రపంచంలో భర్తలు ఎక్కడైనా డామినేట్ చేస్తారా? కష్టం. ఎక్కడ ఉండదు. చూడు అన్న నవ్వుకుంటున్నాడు మన కెమెరా ఏమన్నా. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డార్లింగ్ ఒక్కటి ఎవరికైనా కానీ స్ట్రగ్లింగ్ పీరియడ్ అనేది లైఫ్లో మర్చిపోకుండా ఉంటుంది. మనం రేపొద్దున ఒక తాజ్ మహల్ లాంటి ఇల్లు కట్టి ఉన్నా కానీ ఆ మంచం మీద పడుకున్నప్పుడు గుర్తుంటుంది అది. అలా మీకు ఏదైనా ఉందా లైఫ్లో ఇప్పటివరకు ఫ్యాన్స్కి తెలియంది, ఎవరికి తెలియంది? మ్యాక్సిమం చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. అలాంటిది నాకు 2 సందర్భాలు జరిగింది. ఒకటి ఇంకా రావేమో, నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు నన్ను బాగా ఇచ్చేశారు. అది చేయనప్పుడు సూసైడ్ థాట్స్ వచ్చినాయి నాకు. తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్స్ అందరూ మోటివేట్ చేసి ఇచ్చేశారు. తర్వాత వచ్చేసి ఒక షూటింగ్ అప్పుడు భోజనం చేస్తూ ఉంటే ఒక ఆయన తిట్టాడు. ఆ 2 చాలా బాధ అనిపించినాయి. అండ్ అవే నాలో ఫైర్ని నింపాయి. ఓకే. నాకు నేను ఇన్స్పైర్ అయ్యేలా చేసిన 2 సందర్భాలు అవి కదా. నువ్వు రేపు పొద్దున్న నువ్వు ఇక్కడ కూర్చుంటే వాళ్ళు వచ్చి వడ్డిస్తే ఆ స్థాయికి రారా. ఏమీ తెలియకుండా ఎందుకు తింటున్నావు ఇక్కడ, నువ్వెవరో తెలియదు ఇక్కడ, ముందు నువ్వు తెలుసుకునే కష్టపడు అని చెప్పి నాకు నేను మోటివేట్ చేసుకున్నా. ఆ 2 సందర్భాలు నిజంగా నా మలుపు అన్నట్టు చెప్పాలి. అవే నన్ను మోటివేట్ చేసాయి నిజంగా, కసిపెంచే. అదొకటి. మ్యాగీ, నా ఫ్రెండ్ మ్యాగీ నేను కలిసి ఉండేవాళ్ళం నాగోల్లో. ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా ఉండేది. అది ఫామ్ హౌస్ కాదు, చిన్న రేకుల షెడ్, దాంట్లో ఉండేవాడిని అనమాట. ఇద్దరం. బాత్రూమ్కి డోర్ ఉండేది కాదు. పాట పాడుకుంటే వెళ్ళేవాళ్ళం లోపలికి. ఏ కుక్కలకి ఎక్కలు వచ్చేసి లోపలికి. అలాంటి ఏరియాలో అలాంటి హౌస్లో ఉన్నప్పుడు వాడు నన్ను దగ్గర తీసుకొని నన్ను ఆఫీసుల చుట్టూ తిప్పేవాడు అనమాట, మ్యాగీ అని. అక్కడ ఒకరోజు వాడు ఊరు వెళ్ళిపోయాడు, నిర్మల్లో ఉన్నాడు, ఊరు వెళ్ళాడు. నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎవరిని అడగలేను. అన్నయ్య అప్పటికే నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఒక పక్కన ఇంటికి పంపించాలి, ఒక పక్కన వాడు చూసుకోవాలి, నాకు ఇవ్వాలంటే కష్టం వాడు కూడా. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు. ఫోన్ చేద్దామంటే ఎక్కడో ఇబ్బంది పెట్టద్దులే అని చెప్పి అలా ఉన్నాను. తినట్లేదు. అప్పటికే 1.5 2 days అయిపోయింది. ఆకలేస్తుంది, ఏం అర్థం కావట్లేదు. ఆ ఇంటి పక్కన దానిమ్మ చెట్టు ఉండదు. నైట్ 11 గంటలకు ఎప్పుడో కోసుకొని తిన్నాను 2. అవి పిందెలు. ఓకే. నూరంతా ఇదైపోయింది. నాకు ఆ రోజు ఏడ్చాను. ఆకలి విలువ తెలుసు, ముఖ్యంగా ఆకలి దెబ్బ తెలుసు. అది చాలా నేర్పించింది. ఎంత నీకు కడుపు నిండినా, ఎన్ని అవకాశాలు ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేలకి అతుక్కొని ఉండాలి అని చెప్పింది. అవన్నీ నాకు ఇప్పటికీ గుర్తుంటాయి. అవి అలారం నాకు ఇప్పుడు. అప్పుడు చెప్తాం కదా, ఇప్పుడు చెప్పింది గ్రేట్ అది. థ్యాంక్ యూ. అలాంటి స్థాయి నుంచి ఈరోజు కొన్ని 100 కోట్లు సంపాదించిన గెటప్ సీన్ అని బయట అనుకునే స్థాయికి వచ్చాను. నిజంగా అంటే అదృష్టం అంతే. అదంతా కేవలం నన్ను ఇన్స్పైర్ చేసిన పర్సన్స్, నన్ను ఇన్స్పైర్ చేసిన స్టార్స్, మెగాస్టార్, తర్వాత నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు హెల్ప్ చేసిన నా ఫ్రెండ్స్, నా పిన్ని బాబాయ్, వీళ్ళందరూ, ఎక్కడెక్కడ ఏ సంస్థలో అయితే పనిచేసిన వాళ్ళందరూ కూడా స్టార్టింగ్లో కొన్ని ఆఫీసులో చిన్న జాబులు చేస్తూ బతుకుంటూ వచ్చేసా. 2,000 శాలరీ, 1,500 శాలరీ, 3,000 శాలరీ, అలా అక్కడ నా ప్రయాణంలో అందరూ నాకు హెల్ప్ చేశారు. అండ్ ఫైనల్గా ఏంటంటే, నాకు ఈ రోజున ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాను, నాకు ఇన్ని గుర్తింపు అనేది వచ్చిందంటే నిజంగా కేవలం మదర్ జబర్దస్త్ వల్ల. సూపర్. అంటే తల్లి జన్మనిచ్చింది, ఈ తల్లి పునర్జన్మ ఇచ్చింది, ఆర్టిస్ట్గా పుట్టించింది. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. బ్లడ్లో ఉందా ఆర్టిస్టు, లేకపోతే ఆర్టిస్ట్ లక్షణాలు, యాక్టింగ్ లక్షణాలు? ఇన్ని గెటప్స్ వేయడానికి ఇన్స్పిరేషన్ అంటే ఎక్కడో కీ పాయింట్, కీ రోల్ ఉంటుంది కదా? ఉంది. ఫస్ట్ ఇన్స్పిరేషన్ చెప్తాను. ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఆర్టిస్ట్ అవ్వాలి అనేది కాకుండా దాని మీద ఎక్కడో తెలియని ఒక చిన్న కనెక్టింగ్, ఇలాగ మన మగధీరలో అలా ఉండదు కదా, అలాంటిది ఎక్కడ జరిగిందని నాకు. మా ఊర్లో సాంఘిక నాటకాలు వేసేవాళ్ళు. మా ఊర్లో కళా పోషకులు ఎక్కువ, కళాకారులు ఎక్కువ, కళా పోషణ ఎక్కువ. ప్రతి పండక్కి
లక్ష్మణరావు గారని, రఘుప్రసాద్ గారని, మురళీ గారని ఇలా చాలామంది ఉండేవాళ్ళు. సూరిబాబు గారు, సూరి గారు అని చెప్పి, కృష్ణ గారు, బడ్డిగుడి కృష్ణ గారు, ఇలా చాలామంది మా దాంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, మేము చాలా చిన్న చిన్న బుడ్డలు ఉన్నప్పుడు. ఓకే. సో నేను వాళ్ళు డ్రామాలు వేస్తుంటే క్యారెక్టర్ వేస్తాను అడిగి ఉన్నాయి లక్ష్మణరావు గారిని. ఒక క్యారెక్టర్ వేస్తాను అడిగాను. వాళ్ళు ఏది సరదాగా అడుగుతున్నాను అనుకునేవాళ్ళు. వాళ్ళ అప్పుడు నాటకాలు చూసి ఈ కింద మా ఊరు అందరూ విజులు కొట్టి చప్పట్లు కొడతా ఉంటే, అరే ఆహా స్టేజ్ ఎక్కి ఇలా పర్ఫామ్ చేసి చప్పట్లు కొడతారా? ఎందుకంటే నేను ఎప్పుడు చప్పట్లు చూడలే. ఏదో స్కూల్లో ఎవరైనా బాగా పాడితే చప్పట్లు కొట్టడం తప్పించి అంత జోష్ నుంచి చూడలే. ఓహో ఆర్టిస్టే బాగుంది. అలాగా మా ఊళ్ళో సినిమాలు వేసే వరకు దాన్ని ఇలా అగ్గిపెట్టేసి పెట్రోల్ వేసి వెలిగించింది మాత్రం చిరంజీవి గారు. సూపర్. నువ్వు బర్న్ చేస్తారు నన్ను. ఎస్ నువ్వు పిలుస్తుంది, ఆయన పర్ఫార్మెన్స్ అని పిలుస్తూ ఉంటాయి. నువ్వు చెయ్యి, ఆర్టిస్ట్ అవ్వు, నువ్వు డాన్సర్ అవ్వు, నువ్వు మ్యూజిక్ కొట్టు, రైటర్ అవ్వు. ఆయన మోటివేట్ చేసేది కూడా ఒక ఆర్టిస్ట్నే కాదు, ఒక డైరెక్టర్ అవుదాం అనుకుంటారు. ఏంటి ఈయన నేను ఎలాగైనా డైరెక్ట్ చేయాలని. డాన్సర్లు అనుకుంటారు ఈయన నేను కొరియోగ్రఫీ చేయాలని. అవును. మ్యూజిక్ డైరెక్టర్లు అనుకుంటారు ఈయన పాట నేను కొట్టాలని. లిరిసిస్టులు అనుకుంటారు ఈయన పాట రాయాలని. అని అలా అన్ని శాఖల్లో ఉన్న అందరికీ మోటివేట్ చేస్తారు. 40 years నుంచి కొనసాగుతుంది. ఓ మై గాడ్. అసలు ఇప్పటికి ఏ కొత్త వ్యక్తిని ఇక్కడికి పిలిచినా మీ ఇన్స్పిరేషన్ అంటే చిరంజీవి గారు అంటారు. అవును ఒక్క సెకండ్ కూడా ఆలోచించారు. అవును. సో నాకైతే అలాగ వచ్చింది. మా ఊరు ప్రజలు వాళ్ళు చేసే ఆ సాంఘిక నాటకాలు, అక్కడి నుంచి తెర మీద సినిమాలు, చిరంజీవి గారు, జబర్దస్త్. అండ్ దీని మధ్యలో నాకు జబర్దస్త్కి ఈ సీనుకి గెటప్ సీన్గా మారే మధ్యలో నాకేంటంటే నాకు వేనన్న పిలిపించి ఆయన జబర్దస్త్లో అవకాశం ఇవ్వడం. తర్వాత నాగబాబు గారు. జబర్దస్త్ అంటే గెటప్ సీన్ అంటే జబర్దస్త్ అమ్మా అనే స్థాయికి వచ్చారు. మేధావులు ఉన్నారు మా దగ్గర. ఆది, రామ్ ప్రసాద్, భాస్కర్. ఆది కన్నా మేధావి అని నేను అది అమ్మో వాడు మామూలు మేధావి కదా. అయ్యో. సో దీంట్లో కొన్ని ఉన్నాయి, జస్ట్ మీతో వర్క్ చేసిన వాళ్ళు, మీ ప్రాణానికి ప్రాణం అనుకోవచ్చు కొంతమంది. జస్ట్ వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఫహద్, రామ్ ప్రసాద్. ఫోకస్ వచ్చిందా? రాలేదు కదా. రామ్ ప్రసాద్. ఎస్ రామ్ ప్రసాద్ గారు. నేను ప్రౌడ్గా చెప్తున్నా, నేను వాడితో పాటు పనిచేయడం, వాడు రాస్తే నేను యాక్ట్ చేయడం నా అదృష్టం, నా పూర్వజన సుకృతం. ఎందుకంటే ఈరోజు గెటప్ సీన్కి ఈ పేరు రావడానికి వాడి కలం, వాడి పెన్ను. నేను మొన్న 400 ఎపిసోడ్లు చేస్తున్నప్పుడు చెప్పాను, మా టీము సుధీర్ రష్మి ట్రాక్ ఇలా పండడానికి, సుధీర్కి ఇంత క్రేజ్ రావడానికి, వాడి టాలెంట్తో పాటు ఈ క్రేజ్ రావడానికి రష్మి అనే ట్రాక్ రాసుకుంటూ, దాంట్లో ఒక మంచి సున్నితమైన లవ్ ట్రాక్ని రాసుకుంటూ, నాకు పక్కన నా గెటప్ వేసిన తర్వాత దానికి డైలాగ్ రాసుకుంటూ, స్కిట్ మొత్తం లైన్ రాసుకుంటూ, కథను రాసుకుంటూ, ఒక పక్కన సినిమాలు చేసుకుని, ఒక పక్కన సినిమాలు కథలు రాసుకుంటూ, వాడు దీని మీద ఫోకస్ పెట్టుకుంటూ, మా టీం అంతా భుజాల మీద మోసుకొచ్చింది మాత్రం వన్ అండ్ ఓన్లీ రామ్ ప్రసాద్. గ్రేట్. రామ్ ప్రసాద్ గారు నిజంగా ట్రాక్ నిజమేనా? మీరు అన్న ట్రాక్ లవ్ ట్రాక్ క్రియేట్ చేసింది రామ్ ప్రసాద్. ఓ క్రియేట్, అది నిజమా అని అడుగుతున్నాను నేను. అది చూడడానికి బాగుంది. అది నిజమా అబద్ధం పక్కన కట్టేస్తే చాలా పద్ధతిగా ఉంటది. మళ్ళీ ఫ్యాన్స్ కి ఒక సందిగ్ధం, నిజమా అబద్ధం అని పక్కన పెట్టేస్తే బాగుంది కదా ప్రజెంట్ చూడడానికి. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంటది. మళ్ళీ ఇది కలిస్తే ఇద్దరు. నేను స్టేజ్ మీదే రామ్ ప్రసాద్ కాలు మొక్కా. ఎందుకంటే సరస్వతి ఆడు, ఈరోజు మాకు ఈ లక్ష్మీదేవి ఇలా ఉంది, మా కుటుంబంతో బాగున్నాం అంటే వచ్చిన అవకాశంతో పాటు దాంట్లో ఉన్న రైటర్స్ కూడా బాగుండాలి. సో ఇంత లాంజివిటీలో 10 ఏళ్ళ పాటు రాయడం అంటే మామూలు విషయం కాదు. హెయిర్ ఊడిపోతుంది, టెన్షన్స్, ఎక్కడ ఫేడ్ అవుట్ అయిపోతాం అని భయం, మళ్ళీ రాకూడదు, ఎక్కడ బోరు మొనాటిని కొడుతుందా భయం వేస్తుందా, అన్ని భయాల మధ్యలో అటు రాస్తానే ఉన్నాడు. ప్రసాదా లవ్ యూరా. ఇంకా పైగా చాలా కూల్, కోపం అసలు రాదు. ఓపిక నమస్కారం. పవర్ స్టార్. ఎస్ ఓకే. ప్లీజ్. పవర్ స్టార్. పవర్ వచ్చేసిందా? ఒక మాటలో చెప్పలేం కదా ఆయన గురించి. ఒక ఎనర్జీ ఆయన అంటే జెన్యూనిటీ, నిజాయితీకి మారుపేరు ఆయన. అంతే, నిజాయితీకి మారుపేరు.
ఆయన ప్రజల మీద ఉన్న ఆ ప్రేమ, ఆ నిబద్ధత, వీళ్ళ కోసం నేను ఉండాలి అనేదే పవర్ స్టార్. డెఫినెట్గా ఆ ప్రజల కోసం నిలబడతారు, పోరాడతారు, ఉంటారు. నాకు లీడర్ కంటే లీడర్ లాగా ఆయన నాకు చాలా ఇష్టం, యాక్టర్గా కంటే ఆయన. నెక్స్ట్ యా ప్లీజ్. చలాకి చంటి. బిగ్ బాస్లో ఏం చేస్తున్నావు మామా? చంటి అన్న నేను చాలా సందర్భాలు చెప్పాను మీకు, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఈ మాట. ఏంటంటే నాకు బాగా ఇష్టమైన జబర్దస్త్ ఆర్టిస్టుల్లో ఎక్కువ శాతం మార్కులు అంటే నేను చంటనకి వేస్తాను. ఓకే. ఎందుకంటే స్క్రిప్ట్ రాసుకోడు, ఓకే. స్క్రిప్ట్ రాయడు. స్క్రిప్ట్ రాయడు, ఎప్పుడు రిటర్న్ ఉండదు స్క్రిప్ట్. ఎందుకని రాయనంటే స్క్రిప్ట్ చదివితే మనం స్టేజ్ మీద చదవాలి కదరా, మనం అనుకోవాలి. సేమ్ మేము కూడా ఎక్కువ రాయం, ఆడు చిన్న పేపర్ మీద రాస్తాడు. సేమ్ చంటనే అనుకోడు, ఛాయ్ తాగుతారని డైలాగ్, నీ అడిగేది స్పాంటేనియస్గా డైలాగులు అనర్గళంగా, ఎలాంటి డైలాగ్ ఉన్నా, ఒత్తులు సందులు, ఎలాంటి దీర్ఘాలు ఉన్నా మొత్తం అనర్గళంగా డైలాగ్ చెప్పగలే ఆర్టిస్ట్ ఎవరన్నా అంటే మా దాంట్లో చంటి అన్న. క్లారిటీ, మాడ్యులేషన్, వాయిస్ చాలా బాగుంటుంది, చాలా ఇష్టం. ఇప్పుడు బిగ్ బాస్లో ఉపయోగపడుతుంది అది. ఇప్పుడు బిగ్ బాస్లో ఉపయోగపడుతుంది. టైటిల్ విన్ అయి తీసుకొస్తే ఈసారి జబర్దస్త్ కూడా ఒక ప్రైడ్ మూమెంట్, ప్రౌడ్ మూమెంట్ అసలు. నిజంగా ఫస్ట్ టైం ఒక కమిడియన్ జబర్దస్త్ నుంచి గెలిచి వస్తారనుకుంటున్నారా? డెఫినెట్. ఎందుకంటే నాకు ఎలాంటి బాధ అయిపోయిందంటే దాంట్లో అందరూ ఫ్రెండ్సే మ్యాక్స్. 5 వెళ్ళింది చంటి అన్న, మన రేవంత్ నాకు బాగా ఇది, బాలాదిత్య అన్న ఇంకా సొంత బ్రదర్ లాగా అనమాట. ఇంకా ఆయన, వీళ్ళందరూ నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఒకరిని కాదని ఒకరిని సపోర్ట్ చేయాలా, వీళ్ళని కాదని వాళ్ళని సపోర్ట్ చేయాలా అర్థం కాదు నాకు. నేను అందుకని కొంచెం సైలెంట్గా ఉంటున్నా. ఓకే. బట్ ఇది మన ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ కదా, జబర్దస్త్ ఫ్యామిలీ. ఫ్యామిలీయే, కానీ ఎంత బయట నుంచి కూడా వాళ్ళని బాగా పరిచయం. బాలాదిత్య అంటే చాలా నాకు చాలా చాలా ఎక్కువ ఇంకా ఇష్టం ఆయన. ఇంకా తప్పదు. సరే చంటి, ఒక మూమెంట్లో మాత్రం డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. సూపర్. వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకో చంటి. ఎవడు రాడు? అరే సీనుగా బట్టే బాస్ బాడకో. ఓకే. అన్న డైలాగ్, మిస్టర్ కూల్, హెల్పింగ్ బాగా చేస్తాడు అందరికి, డెడికేషన్. ఒక స్కిట్ 200 సార్లు 300 సార్లు ప్రాక్టీస్ చేయడం కానీ వెనకాడ్డు. ఓకే. స్కెడ్యూల్ ఉందనగా 10 స్కిట్లు రెడీగా ఉంటాయి ఆయన దగ్గర. ఎప్పటికీ ఆ రోజునే ఇండస్ట్రీకి వచ్చినట్టు ఉంటాడు. అంత డెడికేషన్, అంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నేను చెప్పాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి, అది 100% చేసేది అన్న, చంద్రన్న. అందరినీ బాగా చూసుకుంటాడు, చాలా మంచి వ్యక్తి. ఐఎమ్ మిస్సింగ్ హిమ్, రియల్లీ మిస్సింగ్ హిమ్. వచ్చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సూపర్. మళ్ళీ చూస్తాం, వస్తాడు అనిపిస్తుంది కూడా. స్టేట్మెంట్ రాసుకోండి అమ్మా. సూపర్. మా సుధీర్ గారు కూడా వచ్చేస్తే పని అయిపోద్ది. మేము ఇప్పుడు సుధీర్ ఎక్కడెక్కడ క్లోజప్. ఎస్, యా సుధీర్ గారు వచ్చేస్తే బాగుండు అనుకుంటే ఇక్కడ అనుకున్నాను నేను, అక్కడ ఓకే డన్. అక్కడికి ఓకే, బ్యాక్ వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. వస్తాడేమో కూడా అనిపిస్తుంది, చూద్దాం. నిజంగానే మేమిద్దరం ఉన్నప్పుడు రాంప్రసాద్ ఎంత ఫీల్ అయ్యాడో, మేమిద్దరం ఇప్పుడు చేస్తున్నప్పుడు సుధీర్ని అంతే మిస్ అవుతున్నాం. వాడు ఉంటే నిజం చెప్పాలంటే ఆడక్కడ 4 షోలు చేస్తాడు, కింగ్. అక్కడ కింగ్, అటు జబర్దస్త్, అటు డి, అటు శ్రీదేవి డ్రామా కంపెనీ, కింగ్ స్టేటస్ అక్కడ. ఎందుకు ఆ చైర్ అలాగే ఉంది, వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ మీద హార్ట్ టచింగ్ ఫ్రెండ్స్కి ఏం చెప్తారు? మీ ఫ్రెండ్షిప్ ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా మరుక్షణం కలిసిపోయేదే స్నేహం. ఓకే. మనసులో పెట్టుకోవద్దు. నేను బాగా నమ్మేది ఏంటంటే ద్వేషం పెంచుకోకూడదు అంటారు. ద్వేషం పెంచుకోవడం వల్ల మన హెల్త్ ఖరాబ్ అయిపోతాయి.
ఒకడి మీద ఏడవడం కానీ ఏదో ఒక మాట అన్నది మాత్రం అది పట్టుకొని క్యారీ చేసుకుంటూ క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ వాడి మీద కోపం పెంచుకొని ద్వేషం పెట్టి వద్దు, హ్యాపీగా మన ప్రభాస్ డార్లింగ్ డైలాగ్ ఉంటుంది, మా అన్న అదే ఫాలో అవుతాడు. అలా ఉంటే చాలు, మహా అయితే ఉంది డార్లింగ్, తిరిగి ప్రేమిస్తారు. సూపర్. సో ఆల్వేస్ స్ప్రెడ్ లవ్, అంతే. సో అది మా ముగ్గురులో ఉంటుంది, మా నలుగురిలో సన్నీతో పాటు. ఎప్పుడు ఎలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు అది కామన్ కదా బేసికలీ. పెద్ద ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో వస్తాయి, ఫ్రెండ్స్ దగ్గర ఇందులో ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువ రావాలి, మళ్ళీ కలిసిపోవాలి, అదే ఫ్రెండ్షిప్. సో అది మా నలుగురు మధ్యలో అది బాగా ఉంటుంది. ఎస్పెషల్లీ మా ముగ్గురు మధ్యలో ఎక్కువ ఉంటుంది బాండింగ్. అంటే కలిసి పుట్టలేదేమో అంతే, ఒక తల్లికి పుట్టలేదు అంతే మేము, అట్లా ఉంటారు అంత. అదొక్కటే తేడా, మిగతా అంతా ఒక ఫ్యామిలీ మేము. సూపర్. ఫ్రెండ్స్ కంటే కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్, అన్నదమ్ములు అంత బాండింగ్ ఉంటుంది మాకు. ఇంకోటి మీరు ఒక మాట అన్నారు కింగ్ ఇక్కడ ఉంటే అని. ఇప్పుడు వేరే సంస్థకి వెళ్ళినప్పుడు ఇప్పుడు అక్కడ ఆ షోలు కూడా ఆగిపోయాయి. ఒక కింగ్ పొజిషన్, కింగ్ లాగా రూల్ చేసేవారు, అది అందరికి ఇష్టం. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అనిపిస్తుంది మాకు కూడా. అలాంటిది ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, ఈ షోకి వస్తే బాగుండు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక ఫ్రెండ్గా సజెస్ట్ చేయరా మీరు? చేశారా అసలు? చేశారు, జరుగుతున్నాయి అవి, అవుతూ కొన్ని రోజులు తెలుస్తుంది. హ్యాపీ. సో కింగ్ ఈజ్ బ్యాక్. హోప్ సో. సూపర్. రావాలనే కోరుకుందాం. రావాలి, అలాంటి వాళ్ళు ఉండాలి. బుల్లితెర మీద నవ్వించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పైగా ఏంటంటే ఈ మధ్య వీడు కొంచెం సినిమాలు కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, బిజీగా ఉన్నాడు కదా. సో దానివల్ల ఎక్కువ ఇటు మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఇక టీవీ అనేది తక్కువ కొంచెం. ఎందుకంటే మెయిన్ దాంట్లో బిజీ అవ్వాలి, దాంట్లో అనుకున్న గోల్స్ సాధించాలంటే దానికంటూ కేటాయించాలి కొన్ని రోజులు. సో అది దాంట్లో ఉండడం, నేను గ్యాప్ తీసుకున్నప్పుడు అదే రీజన్. మధ్యలో సినిమాలు కొన్ని రోజులు ఇద్దాం సపరేట్గా 3-4 నెలలు గ్యాప్ తీసుకున్నాను. సో అలాగే ఆడు గ్యాప్ తీసుకున్నాడు అంతే. సో రామప్రసాద్ గారు ట్రాక్ రాసేసుకోండి, వచ్చేస్తున్నాడు. రష్మి సుధీర్ ట్రాక్ రాసేయండి, వచ్చేస్తున్నాడు. రామ్ చరణ్ గారు. ఎస్, కొన్నిదెల రామ్ చరణ్ గారు. యా, చిరంజీవి గారు గొప్ప, రామ్ చరణ్ గారు గొప్ప? ఇదే మరి, మాకు చిరంజీవి గొప్ప, చిరంజీవి గారే గొప్ప. ఇప్పుడు మాకు చిరంజీవి గారే గొప్ప. మరి ఎందుకు చెప్పండి? ఎందుకు? మా చరణ్ బాబుని ఇచ్చారు కదా. రామ్ చరణ్ గారిని నాకు రంగస్థలం నుంచి పరిచయం. రంగస్థలం నుంచి కూడా నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనలో బిహేవియర్లో కానీ యాటిట్యూడ్ విషయంలో కానీ అలాగే ఎలా అసలు నిజంగా చెప్తే అంత స్టార్ అయి ఉండి ఏ రోజు కూడా చిన్న ఇది కూడా ఉండదు నార్మల్గా. కానీ జెంటిల్మెన్, రాయల్ బిహేవియర్, ఎక్కడ కూడా అసలు వచ్చేసింది అలాగంతే. రాయల్ బిహేవియర్, అందరిని ప్రేమగా పలకరిస్తారు, బాగా చూసుకుంటారు. 150 చేస్తున్నప్పుడు కూడా అందరికి ఒకే భోజనం పెట్టండి అని చెప్పి అందరికీ చెప్పడం అక్కడ నేను చూశాను. అక్కడ రంగస్థలం అప్పుడు కూడా ఇంతే. దాని తర్వాత ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతుంది, ఆయన కారు దిగారు, నేను అక్కడ టీ తాక్కుంటూ పక్కన నుంచున్నాను. ఆయన వస్తున్నారని చెప్పి అలా వెళ్ళిపోతా ఉంటే ఆయన దగ్గరికి వచ్చి సినిమా ఎలా ఉన్నారు బాగున్నారని చెప్పి హగ్గిచ్చి వెళ్ళారు. ఏంటిది ఏంటిది అని అయిపోయింది. మొన్న రీసెంట్గా సత్య కూడా అమృత్సర్లో RC-15 సినిమా జరుగుతుంది, ప్యాకప్ అయింది. వచ్చేటప్పుడు వాడిని సత్యాని, కమెడియన్ సత్య అన్నాడు కదా, సత్యాని ప్రైవేట్ జెట్ తీసుకొచ్చారు. ఆయన ఇద్దరు ఒకే ఫ్లైట్లో వచ్చారు. దిగంగానే వాడికి అకౌంట్ లేకపోతే నేనే పెట్టా, నీ ఆనందాన్ని నేను షేర్ చేస్తున్నారు, నీకు అకౌంట్ లేదు కాబట్టి, సోషల్ మీడియా అకౌంట్ లేదు కాబట్టి అని చెప్పి నేను పెట్టా. ఆ రోజు చెప్పారంట, నాకు గెటప్ సీన్ అన్న నువ్వన్నా చాలా బాగా ఇష్టం, మీ ఇద్దరు నాకు కమెడియన్స్లో బాగా ఇష్టం అని చెప్పానంట. అబ్బా చాలు. నేను నిజంగా చిరంజీవి గారి లెగసీని, చిరంజీవి గారి దీని ప్రయాణాన్ని మళ్ళీ ముందు తీసుకెళ్లే స్టామినా, పొటెన్షియాలిటీ 100కి 100 ఆయనలో ఉంది. గ్రేట్. అది ప్లీజ్ మళ్ళీ దొరకదు కాబట్టి ఒకేసారి లాగేస్తున్నాం అన్నమాట. హైపర్ అది సబ్ కొటేషన్ అన్నవా? ప్లీజ్. హైపర్ అది ద మోస్ట్ టాలెంటెడ్ మాటగారి, ద మోస్ట్ టాలెంటెడ్ రైటర్, ద మోస్ట్ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఒకటి కాదు, చాలా ఉన్నాయి క్వాలిటీస్, బెస్ట్ క్వాలిటీస్. మామూలు రైటర్ కాదు, సమకాలీన
సమాజ పరిస్థితులను అన్నిటిని అన్వయించుకుని వాటిలతో పంచులు రాస్తాడు. అది నాకు బాగా నచ్చుతుంది. కరెంట్ సిచ్యువేషన్స్, కరెంట్ అఫైర్స్ మీద, వాటిల మీద సెటైర్లు వేస్తూ బాగా రాస్తాడు. అది నాకు ఇష్టం. సినిమా స్టైల్ బాగా రాస్తాడు. అది మళ్ళీ సపరేటు. బయట స్పీచెస్ కానీ వీటిలు కానీ రాయాలంటే మనోడే ఇంకా కరెక్ట్గా ఎవరైనా రాయించుకుంటే అదిరిపోతుంది. నెక్స్ట్ లెవెల్ రాస్తాడు. అండ్ తర్వాత అందరికీ హెల్ప్ చేస్తాడు. వాళ్ళ టీమోల కోసం పాపం వాళ్ళు జబర్దస్త్లో కొన్ని కనిపించలేదు టీం మెంబర్స్, వాళ్ళ కోసం ఈవెంట్లు చేసేవాడు. ఆ ఈవెంట్ డబ్బులు ఇచ్చేవాడు. ఓకే, ఓన్లీ వాళ్ళ కోసం ఈవెంట్లు చేసేవాడు. అలాగా ఎవరికైనా హెల్ప్ అంటే కనుక అందరికీ ఎవరికి చెప్పకుండా చేస్తుంటాడు పాపం. సూపర్, చాలా అనుకువగా, చాలా ఒబ్బడిగా ఉంటాడు మనిషి. నాకు చాలా ఇష్టం అది అంటే, చాలా చాలా ఇష్టం. ఇంకా 2 అదిరే అభి అన్న. ఇంకోటి చెప్పనా, దీంట్లో చాలా వరకు క్వాలిటీస్ ఆదికి అభి నుంచి వచ్చాయి. గుడ్ హ్యూమన్ బీయింగ్, మంచి మనిషి, హెల్పింగ్ నేచర్ ఉంటుంది. కష్టం ఒకటి కాదు, మన డైరెక్షన్ చేస్తాడు, హీరోగా చేస్తుంటాడు, కామెడీ చేస్తుంటాడు, సాఫ్ట్వేర్, ఇన్ని టాస్కులు, యాంకర్గా చేస్తుంటాడు, ఇన్ని టాస్కులు అనర్గళంగా చేస్తుంటాడు అన్న. మా అందరికీ జబర్దస్త్లోకి యూనిటీ తెచ్చింది మాత్రం అదిరే అభి అన్నే. ఫస్ట్ నుంచి కూడా మన దాంట్లో ఎవరికైనా ఏమైనా అయితే కనుక మనందరం చూసుకోవాలి, చేసుకోవాలి అని అందరినీ యూనిటీ చేసింది మాత్రం అదిరే అభి అన్న. వాళ్ళ టీం మెంబర్స్ కూడా అంత బాగా చూసుకుంటాడు. సో చాలామంది ఇన్స్పిరేషన్ జబర్దస్త్లో. సూపర్. చిరంజీవి గారు ఏది తిప్పండి, చిరంజీవి గారేనా? యా, ఓకే. నా దేవుడు. సూపర్. ఒకే ఒక్క మాట, ఎందుకంటే ఈయన కళామ తల్లి, నాకు తెలిసి కళామ తల్లికి మరో అవతారం చిరంజీవి గారు అనిపిస్తుంది. కొన్ని కోట్లాది మందిలో ఉన్న కళాకారులందరినీ వాళ్ళు ఇండస్ట్రీ రావడం కోసం, వాళ్ళని ప్రేరేపించడం కోసం, వాళ్ళ స్ఫూర్తినివ్వడం కోసం, వాళ్ళు నటీనటులుగా ఇక్కడ వెలగడం కోసం ఆయన రూపంలో వచ్చిందేమో ఆవిడ. అందుకే ఇంతమంది ఆర్టిస్టులు ఆయన స్ఫూర్తి తీసుకొని, ఇంతమంది టెక్నీషియన్లు ఆయన స్ఫూర్తి తీసుకొని వచ్చారు. సో నాకు అనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ అగైన్ సార్, వి లవ్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఎందుకంటే మీరు లేకపోతే నిజంగా ఇండస్ట్రీ మేము వచ్చేవాళ్ళం కాదు, ఈ ఆదరణ, ఈ ప్రేక్షక ఆదరణ వచ్చేది కాదు, గుర్తింపు వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. మీరు ఇలాగే వచ్చే జనరేషన్ని, ప్రజెంట్ జనరేషన్ అందరినీ ఈ స్ఫూర్తి కొనసాగాలి. జై చిరంజీవ. మాకు గెటప్ సీన్ దొరికేవాడు కాదు, జబర్దస్త్ రోషన్ దొరికేవాడు కాదు. రోషన్ కూడా చాలా పెద్ద ఫ్యాను, సార్ చెప్తూ ఉంటారు. నాకు అంతే, అసలు గాడ్ ఫాదర్ అంతే. నా గురించి ఎప్పుడైనా చెప్పారు చిరంజీవి గారు? నేను వెళ్తున్నప్పుడు చెప్పారు ఫ్లైట్లో, ఏదో పంపిస్తే చూపించారు. నువ్వు ఒక వీడియో చూపించారు, చూపించి రోషన్ కూడా చాలా బీభత్సమైన ఫ్యాను, కుర్రాడు మంచి కుర్రాడు అని చెప్తా ఉంటే నేను ఆ సార్ అనేవాళ్ళమాట, సార్ మా తెగంతా మెగా తెగ అని చెప్పాను. మా అంతా మెగా తెగ అంటే ఏం లేదు, నాకు మన ఇండస్ట్రీలో ఉన్న చాలామంది జెన్యున్గా హార్డ్ వర్క్ చేసుకుంటూ టాలెంటెడ్లో అందరూ ఉంటారు కదా, ఆ ఫ్యాన్స్ అందరినీ మనం పెట్టుకొని ఏదైనా మంచి ఫ్లైట్ మాట్లాడేస్తాను సార్, ఫారిన్ తీసుకెళ్ళిపోయి అలాగే తిరగొద్దాం మన ఫ్యాన్స్ అందరం అని అన్నారు. సార్ రెడీ చేయదని గ్రూప్, మంచి గ్రూప్ అన్నారు. సార్ తప్పకుండా సార్ అని అన్నమాట. సో త్వరలో రోజు రావాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు 1000 సార్లు అనుకుంటా జై చిరంజీవి. అది నిజంగా చెప్పాలి, అది నడిపిస్తుంది, అది వేరు. ఒక్కొక్కసారి ఒక్కడిని కూర్చున్నప్పుడు ఏడ్ చేస్తాను చిరంజీవి గారిని తెలుసుకొని. నేను కూడా చాలా టైమ్స్. అసలు ఆయనకి అసలు నన్ను ఒక మూమెంట్లో పొగిడారు. అంటే డిజిటల్లో వచ్చే ఒక యాంకర్ని పొగడాల్సిన అవసరం లేదు ఆయన స్థాయి. అవును, నన్ను అమాంతం ఒక 200% నా స్థాయిని పెంచింది, అది తెలియకుండా, నాకు తెలియకుండా. గ్రేట్. అంటే నా గొప్పతనం ఏంటంటే అంతే, చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు అంతే. 3 Monkeys సినిమా సార్ ఇలాగా రావాలి సార్, కొంచెం
ఇలాగ టీజర్ లాంచ్ చేస్తారేమో అని చెప్పి పిలుస్తున్నాం సార్ అని అంటే, పిలిపించారు అయిపోయింది. సార్ సినిమా ఏమైనా చూస్తా సార్ అంటే, ఆయనే ప్రసాద్ ఫోన్ చేసి థియేటర్ని మాట్లాడండి నేను వస్తానని చెప్పి సినిమా వేస్తూ ఉంటే మొత్తం ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చారు. బా మేము ఏం చేసాం సార్, మిమ్మల్ని అభిమానించడం తప్ప మేము ఏమి ఇచ్చాం, మీకు అభిమానం ఒక్కటి ఇచ్చాం, దానికి ఇంత రిటర్న్ గిఫ్టా, ఇంత ప్రేమ తిరిగి. ఆయన రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవాలంటే చాలా కష్టం తెలుసా, ఒక్కొక్కసారి హార్ట్కి చాలా పెయిన్ అనిపిస్తుంది, మరీ దగ్గర అవుతున్నా కూడా భయం వేస్తుంది నిజంగా. ఎక్కడ మనం దాన్ని నిలబెట్టుకోలేమా అని భయం. అసలు ఒక్కొక్కసారి దూరంగా ఉంటేనే బెటర్ అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే తీసుకోలేకపోతున్నాం ఆ ప్రేమని. అంటే కష్టం దాన్ని నిలబెట్టుకోవాలి, మళ్ళీ ఎక్కడ దొరుకుతామో, ఏం మాట దొరుకుతామో అనే భయం మన మీద మనకు ఉంటుంది. పైగా అన్ని కళ్ళు ఒకలా ఉండవు చూసేవి, మిగతా వాళ్ళకి మన మీద రాళ్ళు వేసేవాళ్ళు, అదొక భయం, ఎందుకు అనవసరం దూరం చేస్తారేమో అని ఒక భయం. బట్ ఆయన ఒకసారి ఇక్కడ కనెక్ట్ అయితే దూరం చేసేదే ఉండదు. నేను మర్చిపోయాను, అది హోమియోపతి ఇచ్చారు కదా, మనం చెప్పాను సార్ ఇంకో విషయం చెప్తాను సార్, అప్పుడు హోమియోపతి ఇచ్చారు కదా సార్, ఇచ్చాను సార్, అవి వేసుకోలేదు సార్, వాడలేదు సార్, వాళ్ళకి పంచలేదా, అలాగా సార్, అంటే వేస్తే అయిపోద్ది, డబ్బా అయిపోద్ది, మీరు ఇచ్చిందని తెలియాలి కదా సార్, దాచుకున్నాను సార్. ఏమన్నారు నిన్న, పిచ్చితనారా దాన్ని, పిచ్చి అంటారా దాన్ని. అవును సార్ మీరంటే పిచ్చే కదా సార్ మాకు. అలాగా మళ్ళీ అందరూ బ్యాక్ వచ్చేస్తున్నారు. నాగబాబు గారు కూడా జబర్దస్త్ మళ్ళీ జడ్జిగా ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా శ్రీను గారు? వస్తే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆయన ఉంటే ఆ వెయిట్ వేరు, ఆయన కనిపిస్తే ఆయన ముందు పెట్టుకుని స్కిట్ చేయాలంటే మేము అందరం ఒళ్ళ దగ్గర పెట్టుకుంటాం. చిన్న టేక్ ఇట్ ఈజీ ఏదో వచ్చేసింది ఇప్పుడు ఆయన లేని దగ్గర నుంచి చాలామందికి, మాలో కూడా. ఆయన ఉంటే ఒక భయం, ఆ కోట్ల మంది ఆడియన్స్ ఉన్నట్టే ఉంటుంది ఆయన ఉంటే అక్కడ. ఆయన నవ్వారంటే స్కిట్ హిట్, ఆయన నవ్వితే లేని కామెడీని కూడా మరింత పెరుగుతుంది మాకు స్టేజ్ మీద, ఎక్కువ చేస్తాం. ఇంకా ఆయన స్కిట్ అయిపోయిన తర్వాత ఇచ్చే మోటివేషన్ వేరు. షూటింగ్ ముందు, స్కిట్ ఎక్కే ముందు, అసలు షూటింగ్ కొన్ని స్కిట్లు బాగోపోతే తిట్లు ఉంటాయి, స్కిట్లు బాగుంటాయి, స్వీట్లు ఉంటాయి. అంత బాగా చూసుకున్నాడు మమ్మల్ని, ఫుడ్ పెట్టి అందరికి చాలా మిస్సింగ్. వస్తారు మళ్ళీ, వస్తే ఇంకా చాలా బ్యాక్ టు బ్యాక్ వస్తే చాలా ఆ జబర్దస్త్ చూస్తాం మేము, వస్తే చాలా బాగుంటుంది. విత్ ఇన్ సూన్, ఐ థింక్ 1 or 2 months లో మళ్ళీ పాత జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఇవన్నీ చూసే టైం దగ్గరకు వచ్చింది. ఎందుకంటే శ్రీను గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి అవి వస్తున్నాయని అర్థం అనమాట. మంచిదే ఆయన వచ్చేస్తే. సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ రోషన్ గురించి ఏం చెప్తారు? ఇంకా రోషన్ మెగాస్టార్ చెప్పారు కదా, దేనికి బెనకడు అనుకోడు, తను ఏదైతే చేయాలని కూడా అన్నీ చేస్తాడు. సో డెఫినెట్గా మా మనసులోవి, మా భావాలు కానీ, మా మాటలు కానీ నీ ద్వారా కొన్ని క్వశ్చన్లు పట్టకపోతే కొన్ని వ్యక్తీకరించే పదాలు రావు. సో అలాంటి క్వశ్చన్స్ సంధిస్తూ ఉంటావు. ఇంకా నిజం చెప్పాలంటే ఈరోజు చాలా లైట్గా అడిగావు, నాకు తెలుసు ఆ విషయం. ఊపిరాడు కూడా చేస్తావు కొంతమందిని. సో డెఫినెట్గా ఒకప్పుడు రోజులు మా రోషన్ సో ఇలాగే ఒక మంచి మనిషి, అందరితో చాలా ఆప్యాయంగా, ప్రేమగా, ఫ్రెండ్లీగా, తొందరగా కలిసిపోయే వ్యక్తి. ఇలాగే ఎప్పటికీ మనందరం ఇలాగే జర్నీ చేయాలి. సో మా గురువు మీరే, మన గురువు ఉన్నారు అక్కడ. మనం అందరం ఏంటంటే కొన్ని ఇయర్స్ పోయిన తర్వాత ఇప్పుడు ఇలాగైంది అప్పుడు ఇలాగైందని మనం మాట్లాడుకోవాలి. సో ఈ ఫ్రెండ్షిప్, ఈ ఆప్యాయతలు అన్నీ అలా అక్కడ వరకు కంటిన్యూ అవ్వాలి, జర్నీ కొనసాగాలి విత్ లవ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ వన్స్ అగైన్ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఒకప్పుడు జబర్దస్త్ వేరు, ఇప్పుడు జబర్దస్త్ వేరు. సో అప్పుడు మీరు చూసే ఉంటారు ఆడియన్స్ అందరికి కూడా. సో తెలుగు స్టేట్స్కి నేను వెళ్ళినప్పుడు, ఏపీ, విజయవాడ, గుంటూరు అలా వెళ్తుంటే రిక్షా వాళ్ళు కూడా, అన్నా జబర్దస్త్, నేను జబర్దస్త్ కాదురా, జబర్దస్త్ చేశా, ఆ స్థాయికి వెళ్ళిపోయింది అనమాట. అంటే అంత లవ్ చేస్తున్నారు మిమ్మల్ని. అవును, నా గురించి కానీ అంటే మీ గురించి, మిమ్మల్ని అంత లవ్ చేస్తున్నారు. రిక్షా దొక్కునే ఆయన మీ ప్రోగ్రామ్స్ చూసి కాసేపు సేద తీరి హ్యాపీగా తను చేసుకోగలుగుతున్నారు. ఒక టోల్ ప్లాజా దగ్గర కానీ, నాకు ఒక 3-4 months మీ తాకిడి గట్టి పడింది. ఆ ఫ్యాన్స్ బీవచ్చు, ఇన్స్టాలో అమాంతంగా ఫాలోవర్స్ వచ్చేసి
పార్ట్ 2 ఎప్పుడన్నా? సో పార్ట్ 2 ఇదే. ఎలా అయిపోయిందంటే అప్పుడు మీమ్స్, మీరు కొట్టుకోండి మాకు ఎంటర్టైన్మెంట్ ఉండి అన్న టైప్లో అయిపోయింది. బా ఎనీహో అంతా సర్దుకున్నాయి, హ్యాపీ. మళ్ళీ అందరూ బ్యాక్ రావాలని కోరుకుందాం. అండ్ విష్ యూ గుడ్ లక్ డార్లింగ్. థ్యాంక్ యూ సో ఎందుకంటే మచ్. మీరు వేసే ప్రతి స్టెప్ కూడా ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మిమ్మల్ని కూడా. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మిమ్మల్ని బాగా మానిటర్ చేస్తున్నారు, ఫస్ట్ డే 1 నుంచి కూడా ఇప్పటికి. అండ్ మీరు వెళ్ళే ట్రావెల్ అనేది చాలా గ్రేట్ అనిపిస్తుంది మాకు కూడా. కొన్నిసార్లు మాకు కూడా వావ్ మనోడు ఎంతో లక్కీ అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఎక్కువ హైట్స్ రీచ్ తప్పకుండా, డెఫినెట్గా. అండ్ ఇంకొక పేరు చెప్పడం మర్చిపోయాను. ఎవరు? నాకు నేను జబర్దస్త్కి వచ్చే ముందు నేను ఒక 3-4 ఇయర్స్ 4-5 ఇయర్స్ పనిచేశాను టీవీ వెళ్ళినప్పుడు. సో అక్కడ నాకు బాగా నన్ను ఒక చంటి పిల్లల్లాగా పక్కన కూర్చొని పెట్టుకొని నాలో ఉన్న నటుని బాగా సానబెట్టింది మాత్రం అంజద్ సార్. ఓకే, అంజద్ సార్ అంటే నాకు బీభత్సమైన ఇష్టం. మా ఎంటర్టైన్మెంట్ క్రియేటివ్ హెడ్. యా, మా అంజద్ సార్. సో ఆయనే, ఇల్లు కూడా వెనక ఎదురుబోదురే పక్కన. అవునవును. సార్ చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అడగగానే యాక్సెప్ట్ చేశారు. అండ్ ఇంకేం చెప్పలేను ఎందుకన్నా. లవ్ యూ సో మచ్. గాడ్ ఫాదర్ October 5th అంటే రేపే. గాడ్ ఫాదర్ ఈరోజు రిలీజ్ అయింది, డెఫినెట్గా చూడండి. బ్లాక్ బస్టర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. జై చిరంజీవ. ఇండస్ట్రీ హిట్. యా. సో థ్యాంక్ యూ.